ఓం అజ్ఞానతిమిరాంధస్య. ఓం అజ్ఞానతిమిరాంధస్య అందరూ అన్మ్యూట్ చేసి పలకండి. జ్ఞానాంజనశలాకయా జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం చక్షుర్మిలితం ఏన ఏన తస్మై శ్రీగురవే నమః. తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే కృష్ణపృష్ఠాయ భూపతే శ్రీమతే భక్తివేదాంత శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతే దేవే నమస్తే సరస్వతే దేవ్యే గౌరవాణి ప్రచారిణే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత శ్రీ అద్వైత గదాధర గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌరభక్త వృంద. గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే. హరే హరే. హరే హరే రామ రామ హరే రామ 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 హరే హరే. హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే. హరే హరే. హరే హరే రామ హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. జయతు జయతు దేవో దేవకీనందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణీవంశప్రదీపః, జయతు జయతు మేఘశ్యామలకోమలాంగో, జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద. ముకుందమూర్ధ్నా ప్రణిపత్య యాచే భవంతమేకాంతమియంతమర్థం, అవిస్మృతిస్త్వచ్చరణారవిందే భవే భవే మే అస్తు భవత్ప్రసాదాత్. నాహం వందే తవ చరణయోర్ద్వంద్వం నద్వంద్వహేతుం, కుంభీపాకం గురుం అపి హరిర్నారకం నాపనేతుం. రమ్యా రామా మృదుతనులతనందనేనాపి రంతుం, భావే భావే హృదయ భావనే భవ్యయేవం భవంతం. హరే కృష్ణ. అందరికీ మరొకసారి సాదర సుస్వాగతం అండి మన వీకెండ్ సెషన్స్కి. సో మీలో ఎవరైనా కొత్తగా చేయని వాళ్ళు ఉన్నారా ఈ వీక్? ఓకే, నో ప్రాబ్లం. Prabhuji, Geeta and Kirtana, Kirtana is already in our WhatsApp group. ఎస్ ఎస్ ఎస్, ఐ నో తెలుసు. ఓకే, Geeta is new, Geeta Reddy. న్యూ. She's from Sadashivpet. ఓకే ఫైన్. ఓకే థ్యాంక్ యూ వన్స్ అగైన్. మనం అందరం కూడా ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళకి మన ట్రెడిషన్లో హరే కృష్ణ మహామంత్రం ద్వారా వెల్కమ్ చెప్దాం. అందరం ఒకసారి హరే కృష్ణ మంత్రం చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే హరే. సో అందరికి వామ్ వెల్కమ్ అండి. సో ఇవాళ మనం చర్చించుకోబోయేటువంటి టాపిక్ భక్తి అనేది అసలు ఎలా పుడుతుంది, ఎలా మొదలవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది అండ్ ఎలా కొనసాగుతుంది. భక్తి అనేది ఎవరైనా ఒకరి జీవితంలో ఇదొక సైన్స్ అండి. ఇప్పుడు దేనినైనా కానీ ఒకటి ప్రారంభించాలి అంటే దానికి ఎక్కడో ఒక ప్రారంభం అనేది ఉంటుంది. అలాగే భక్తికి కూడా ఒక ఆరంభం ఏంటి. సో ఆ ఆరంభాన్ని ఇవాళ మనం చర్చించుకుందాం. అసలు ఎలా ఆరంభం అవుతుంది ఒక్కొక్కరి జీవితంలో భక్తి అనేది. సామాన్యంగా అందరూ అనుకుంటారు భక్తి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది అని. ఏదో
ఏదో మనం ఇలాగ వచ్చేసాము, జపం చేసేస్తే భక్తి స్టార్ట్ అయిపోద్దని అనుకుంటారు. అలా కాదండి. ఇంకొంతమంది అనుకుంటారు, గుడికెళ్ళి ఇలా పూజ చేస్తే భక్తి స్టార్ట్ అయిపోద్ది అని. అసలు కానే కాదు. ఇంకొంతమంది అనుకుంటారు, గుడికెళ్ళి కొబ్బరికాయ కొడితే భక్తి స్టార్ట్ అవుతుంది అని. మీలో ఎవరన్నా ఒకరు గెస్ చేయగలుగుతారా భక్తి ఎలా స్టార్ట్ అవుతుందో? ఓకే. fear, ఓకే. ఓకే. మీకొక ఉదాహరణ చెప్తాను. నేను ఎవరైనా మనం గుడికెళ్ళినప్పుడైనా గానీ, లేదా దగ్గరలో ఉన్న కృష్ణ టెంపుల్‌కి, ఇస్కాన్ గుడికెళ్ళినప్పుడైనా గానీ, బయట నుంచి చాలామంది వస్తుంటారు. వాళ్ళు కొంతమంది చూడగానే హరినామ సంకీర్తనలు, ఆ వాయిద్యాలతోటి, ఆ మృదంగాలతోటి అంతమంది అక్కడ డాన్స్ చేస్తుంటే విగ్రహాల ముందు, రాధాకృష్ణుల విగ్రహాల ముందు, గౌరనితాయిల ముందు వాళ్ళొక్కసారిగా తూగిపోతుంటారు, ఊగిపోతుంటారు, ఒక మైమరిచిపోతుంటారనమాట. వాళ్ళ ఫ్రెండ్ పక్కనే ఉంటారు. "అరే! ఏమవుతుంది నీకేమో" తను కూడా డాన్స్ చేస్తూ ఉంటారు. అలా అందరికీ జరగదండి. కొందరికి జరుగుద్దలాగా. ఇంకొక ఉదాహరణ, కొందరు గుడికొస్తారు, పక్కనే భాగవతం క్లాస్ జరుగుతుంటుంది. భాగవతం క్లాస్ శ్లోకం స్టార్ట్ అవుద్ది. ధర్మ ప్రోజిత కైతవత్ర పరమో నిర్మత్సరాణాం సతం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునే కృతే కిం వా పరైరీశ్వరాం సద్యో హృది అవరుధ్యతే అత్ర కృతుభిః శుశ్రూషుభిస్తత్క్షణాత్. ఇది భాగవతంలో 2వ శ్లోకం. సో, ఈ శ్లోకం ఎవరైతే వింటారో అక్కడికొచ్చిన వాళ్ళు అందరూ అట్రాక్ట్ అయిపోరు. కానీ కొంతమంది ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. ఇంకా సేపట్లో వాళ్ళు వెళ్లి వేరే పనులు చేసుకోవాలనుకున్నా గాని వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పక్కన పెట్టి నేను భాగవతం క్లాస్ అటెండ్ అయ్యాకే వస్తాను. భాగవతం క్లాస్ అటెండ్ అవుతారు. వాళ్ళు వెళ్తారు. అలా ప్రతిరోజు వచ్చి భాగవతం క్లాస్ అటెండ్ అవుతారు. సో, అలాగా చాలామంది ఇస్కాన్‌లో కూడా భాగవతం మీద ఇంట్రెస్ట్‌తో వచ్చి భాగవతాన్ని చాలా రిలీజ్ చేసి అటెండ్ అయిన వాళ్ళలో మీ అందరికి తెలిసి గౌరంగ దర్శన్ ప్రభు ఒకరున్నారు. ఆయన స్టార్టింగ్‌లో ఇలాగే భాగవతంకి అట్రాక్ట్ అయ్యొచ్చారు. ఇప్పుడు చూసినట్లయితే మనకు చాలా సుబోధనలు, భాగవత సుబోధనలు ఆయన నుంచి వచ్చినియే. అంటే వాటిని గైడ్‌లాగా మలిచారు. ఆయన కొంతమంది డివోటీస్ అందరూ కలిసి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక్కసారి భక్తి యాస్పెక్ట్‌లో ఆ ఎన్విరాన్మెంట్‌లోకి వచ్చినప్పుడు, మనకు యాదృచ్ఛికంగా వచ్చినా, లేదా బై చాన్స్ వచ్చినా, ఏదో ఒక విధంగా వచ్చినా, ఒకసారి ఆ భక్తి ఎన్విరాన్మెంట్‌లోకొస్తే ఏదో ఒక యాక్టివిటీ ద్వారా కొంతమంది అట్రాక్ట్ అయిపోతారండి. కొంతమంది కీర్తనల ద్వారా, కొంతమంది విగ్రహాల్ని చూసి, ఆహా! ఎంత అందంగా ఉన్నాయి ఈ విగ్రహాలు, ఎంత బాగా డ్రెస్సింగ్ చేశారు, విగ్రహాలను చూసి అట్రాక్ట్ అయిపోతారు. కొంతమంది భాగవతం విని అట్రాక్ట్ అయిపోతారు. కొంతమంది ప్రసాదం, ఆహా! ఎంత బాగుంది ప్రసాదం, ప్రసాదం తిని అట్రాక్ట్ అయిపోతారు. కొంతమంది డివోటీస్ చూసి ఎంత ఎఫల్జెంట్‌గా ఉన్నారు డివోటీస్, ఎంత బాగున్నారు డివోటీస్, డివోటీస్ చూసి అట్రాక్ట్ అయిపోతారు. ఇంకొంతమంది పూజా విధానాలను చూసి అట్రాక్ట్ అయిపోతారు. ఇంకొంతమంది మందిరాలని చూసి, ఇంకొంతమంది భగవద్గీత పుస్తకాలను చూసి, ఇంకొంతమంది ఆచార్యులను చూసి, ఇంకొంతమంది ఆచార్య పరంపరను ఫాలో అవుతున్న శిష్య పరంపరను చూసి, ఇలాగా ఎవరో ఒకరు ఏదో ఒక దానికి ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారండి. సో, భక్తి అనేది ఆ అట్రాక్షన్‌తో స్టార్ట్ అవుతుంది. భక్తి అనేది మనకు తెలీదు. ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది లోపల. ఒక చిన్న స్పార్క్ లాగా ఉంటుంది ఆ అట్రాక్షన్. ఆ అట్రాక్షన్‌తో స్టార్ట్ అవుతుంది భక్తి అనేది. మీరు కూడా గమనించుకోండి. మీరిప్పుడు ఇలా క్లాస్‌కి అటెండ్ అయ్యారు అంటే, ఖచ్చితంగా మీలో ఏదో ఒక చిన్న స్పార్క్ అట్రాక్షన్ ఉండే ఉంటుంది. ఆ అట్రాక్షన్ వల్ల మీరు ఇక్కడికి రాగలిగారు. క్లాస్ వినగలుగుతున్నారు. భక్తికి సంబంధించిన ఏదో దాంట్లో ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి దగ్గర మీరు అట్రాక్ట్ అయ్యి ఉంటారు. మరైతే ప్రభుజీ అట్రాక్ట్ అయితే రావాలి గదా! మేము కొంతమందైతే అట్రాక్ట్ అవుతున్నారు. అందరూ అట్రాక్ట్ కావట్లేదు గదా! అప్పుడు భక్తిలో ఏదో ఒక యాస్పెక్ట్‌కి అట్రాక్ట్ అయిపోతే అందరూ భక్తి చేస్తూ ఉండాలి గదా! ఏదో ఒక విధానంలో. మరి కొంత అసలు భక్తే పట్టించుకోవట్లేదు. కొందరు మాత్రమే అట్రాక్ట్ అవుతున్నారు. అంటే దానికి సమాధానం ఏందంటే, ఎవరైతే ఒక శ్లోకం వినగానే, ఒక విగ్రహాన్ని చూడగానే, ఒకసారి హరినామాన్ని వినగానే, భక్తులని చూడగానే, భగవంతుడిని చూడగానే, గుడిని చూడగానే, ఏదో ఒక యాస్పెక్ట్‌లో అట్రాక్షన్ అయ్యారు అంటే, ఆ అట్రాక్షన్ అది వాళ్ళకి పూర్వజన్మ నుంచి వచ్చిందని అర్థం. పూర్వజన్మ సుకృతం. ఆ స్మృతులు ఎందుకంటే మన కర్మలనేవి వైప్డ్ ఔట్ అయిపోతాయి. అవి రియాక్షన్స్ వస్తాయి మనకు. మనం చేసిన పనులనేవి మనకు ఉండవు. బట్ రియాక్షన్స్ వస్తాయి. కానీ భక్తి అనేది ఏదైతే ఉందో, నువ్వు ఎన్ని జన్మలతో చేసినా గానీ అదొక డబ్బాలో కాయిన్‌లాగా నిండుతూ వస్తుందనమాట.
ఇప్పుడు 20%, నెక్స్ట్ జన్మలో 30%, తర్వాత 50%, తర్వాత ఎప్పుడైతే 100% అవుద్దో అప్పుడు మనం గోలోకానికి వెళ్ళొచ్చు. కొంతమంది ఒకే జన్మలో 100% ఫీల్ చేస్తారు వాళ్ళ భక్తిని, గోలోకానికి ఆ జన్మలో వెళ్ళిపోతారు. అదే విధంగా మన భక్తి అయినటువంటి ప్రాసెస్ కొనసాగుతున్నప్పుడు ఏదో ఒక జన్మలో మనం ఆ పర్టిక్యులర్ యాక్టివిటీని బాగా చేసి ఉంటాం భక్తిని. అందుకే ఈ జన్మలోకి వచ్చాక మనకు ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ అయిపోతాం. ఆటోమేటిక్‌గా ఇష్టపడతాం వాటికి. చుట్టుపక్కల జనాలు ఏమనుకున్నా కానీ మనకు ఆ భక్తి చేయాలనిపిస్తుంటుంది. వైష్ణవుల పట్ల చాలా మంచి భావాలు కలుగుతుంటుంటాయి. అది పూర్వజన్మ సుకృతం. అది మన పూర్వజన్మ వల్ల ఆ అట్రాక్షన్ వస్తుంది. సో, భక్తి ఎవరన్నా మొదలుపెట్టడానికి అట్రాక్షన్ కావాలి. ఆ అట్రాక్షన్ అనేది పూర్వజన్మం వల్ల వస్తుంది. మరి మీరు ఇంకో క్వెషన్ అడగొచ్చండి. ఏంటి? ఆ పూర్వజన్మలో మాకు భక్తి ఎలా వచ్చిందని. ఇప్పుడు అట్రాక్షన్ రావడానికి పూర్వజన్మలో అయింది కారణము. మరి ఆ మీకు ఈ డౌట్ ఎవరికైనా వచ్చిందా మీలో? ఓకే. నో ప్రాబ్లమ్. మరి ఆ పూర్వజన్మలో మనకు ఆ భక్తి ఎలా వచ్చింది? హ్మ్. ఉంది ప్రభుజీ, నాకు ఒక డౌట్. అడగండి మాతాజీ. అంటే అన్నిటికన్నా ఆ స్టార్టింగ్ లో భాగవతంలో హ్మ్. ఆ ఇద్దరిని సృష్టిస్తారు. హ్మ్. మీకు కూడా తెలిసే ఉంటుంది కదా, స్టార్టింగ్ లో ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ని సృష్టించి హ్మ్. ఆ వైఫ్ కి సన్ పుడతాడు అని చెప్పి అయితే ఆమె గర్భవతి అవుతుంది. అప్పుడు ఆయన ఇంకా నేను వచ్చిన పని అయిపోయింది, నీకు విష్ణుమూర్తే పుడతాడు కదా అని ఆయన వెళ్ళి మెడిటేషన్ అవన్నీ చేసుకుంటూ ఉంటే ఆయన పుట్టి వాళ్ళ అమ్మకి అన్నీ చెప్తాడు కదా, గుర్తుందా మీకు? హ్మ్. స్టార్టింగ్ లో, భాగవతం స్టార్టింగ్ లో. కరెక్టే. అది ఓకే. అది కపిలుడు గురించి అది. యాక్చువల్‌గా అప్పుడు చెప్పాలంటే అది కపిల భగవానుడు చెప్పండి. వాళ్ళ దేవహూతికి చెప్తూ ఉంటారు. అంతకన్నా ముందే స్టార్ట్ అవుద్ది. అసలు సృష్టి స్టార్ట్ అయ్యేది ఓకే. అదొక పెద్ద భాగవతంలో ఒక మూడో స్కందం మొత్తం ఉంటుంది. నేను క్లుప్తంగా కొంచెం ఒక లైన్‌లో చెప్పాలి అంటే, కృష్ణ భగవానుడు ఈ విశ్వాన్ని మొత్తం క్రియేట్ చేస్తాడు. కృష్ణుడి యొక్క కృష్ణుడికి గర్భోదక్ష విష్ణుడు వచ్చినప్పుడు ఆ గర్భం నుంచి ఒక పద్మం వస్తే ఆ పద్మంలో బ్రహ్మ భగవానుడు ఉంటారు. ఆ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే తపస్సు చేసి తను ఎలా సృష్టిని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు విష్ణుమూర్తి ఏదైతే విశ్వాన్ని క్రియేట్ చేశాడో అందులో డివిజన్స్ చేస్తాడనమాట. డివిజన్స్, లివింగ్ ఎంటిటీస్ అందరిని ఇంకా క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఎవరు? బ్రహ్మ. అయితే బ్రహ్మ ప్రోజని క్రియేట్ చేయాలి. అంటే విశ్వం తనంతట తను నడవడానికి ప్రోజని క్రియేట్ చేయడానికి చాలామంది తయారు చేస్తారు. సనత్ కుమారాలని, నారద మునిని, తర్వాత కొంతమంది అది ప్రోజని ఏమాత్రం జరగదు. అందరూ భక్తి చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత చివరికి తన నుంచి ఒక మను, శతరూప ఇద్దరొస్తారు. ఒక ఒక స్త్రీ ఫాము, ఒక పురుష ఫాము. మను, శతరూప. ఇది మన క్రిస్టియానిటీలో కూడా ఉంటుంది. అడమ్ అని ఇంకొకటి ఎవరో ఉంటారు. సేమ్ ఫిలాసఫీ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. బట్ ఆ ఫిలాసఫీ మనం అంత అది కొంచెం అటు ఇటుగా ఉంటుందిలెండి. సో, మన బ్రహ్మ నుంచి మను, శతరూప ఇద్దరు వస్తారు. అక్కడి నుంచి అందరూ స్టార్ట్ అవుతారు. అక్కడి నుంచి మనకు ప్రియవర్త, ఉత్తానపాద ఇద్దరు బిడ్డలు పుడతారు మనకి. ఆ తర్వాత వాళ్ళిద్దరికి ముగ్గురు కూతుర్లు ఉంటారు. ఆకుతి, ప్రసూతి, దేవహుతి. ఆ ముగ్గురు కూతుర్లలో దేవహుతిని కర్దమునికిస్తారు. కపిలముని కాదు, కర్దమునికిస్తే కర్దముకి దేవహుతుడికి పుట్టినటువంటి బిడ్డ కపిల భగవానుడు. ఆ కపిల భగవానుడు కర్దముని ఇంకా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతే అప్పుడు ఆ కపిల భగవానుడు వాళ్ళ అమ్మకి దేవహుతికి నాకిప్పుడు భర్త వెళ్ళిపోయారు, నాకేం ఆధ్యాత్మిక జ్ఞానం లేదు అంటే అప్పుడు కపిల భగవానుడు తన ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనందరికీ ఇస్తాడనమాట. సో ఓకే. అసలు మన బర్త్ ఎప్పుడు, ఎక్కడ స్టార్ట్ అయింది, మనం ఎప్పుడు పాపం చేశాము? ఓకే. పాపమేం కాదండి. మనం మనం పాపాలు చేసి ఇక్కడికేమి రాలేదు. మనం ఈ అంటే అంటారు కదా, నేను నీకు ఏదైనా పని కాలేదంటే అది పూర్వజన్మ పాపం నువ్వు అనుభవిస్తున్నావు, నీ క్లియర్ చేసేసుకుంటున్నావు అని అంటారు కదా మరి. నిజం చెప్పాలంటే ఇప్పుడు అవి పాపాలు, పుణ్యాలనేవి ఉన్నవి. కానీ దానికన్నా పాపాలు, పుణ్యాల కన్నా ఒక స్టెప్ హయ్యర్ ఏంటంటే మనిషి యొక్క కోరిక. దాన్ని విల్ ఆఫ్ ది లివింగ్ ఎంటిటీ అంటారు. అంటే మనిషి యొక్క కోరికల్ని బట్టి మనం ఇక బ్రహ్మాండంలో వాండర్ అవుతూ ఉంటాం. ఉదాహరణకి అంటే మీకు ఫిలాసఫీ పరంగా చెప్పాలి అంటే మనం కృష్ణుడి దగ్గర గోలోకంలో, వైకుంఠంలో హ్యాపీగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ భూలోకానికి వచ్చేటప్పుడు ఏ ఆస్పిరేషన్స్ వస్తారంటే, కృష్ణ నీకు సేవ చేయడానికి ఇక్కడికి వస్తున్నాను అని చెప్పొస్తారు. సేవా రూపంలోనే వస్తారు ఇక్కడికి అందరూ. అంటే ఏ విధంగా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా టెంపుల్‌కి వచ్చారనుకుందాం సేవ చేద్దామని. ఎవరైనా టెంపుల్‌కి వచ్చి నేను సేవ చేద్దాం అనుకుంటారు. కానీ టెంపుల్‌కి వచ్చాక టెంపుల్‌లో అక్కడ ఎవరు సరిగా డబ్బులు సరిగా ఇవ్వలేదని,
లేదా ఎవరు మోసం చేశారని చూసి మనం చాలా కోప్పడిపోయి వాళ్ళని అటు ఇటుగా మనం ఏదన్నా అంటే, మనం వచ్చింది కృష్ణుడికి సేవ చేద్దామని, బట్ అక్కడికొచ్చి అపరాధాలు చేసేస్తున్నాం. అప్పుడు ఆ అపరాధం నుంచి మనకు స్టార్ట్ అవుద్ది మళ్ళీ. ఏం స్టార్ట్ అవుతది? మళ్ళీ మనం చేసినటువంటి తప్పుల్ని ఒకదాని తర్వాత ఒకటి వాటిని మళ్లించుకుంటూ, మళ్ళీ పుట్టి, మళ్ళీ వాటిని కవర్ చేసుకుంటూ, మళ్ళీ పుట్టి, మళ్ళీ వాటిని ఆ చిక్కులో పడిపోతాం ఇంకా. ఇదొక లైఫ్ సైకిల్ చైన్ లాగా స్టార్ట్ అయిపోద్దనమాట. అంటే రావడం కృష్ణ సేవ కోసం ఒక మంచి కోరికతో వస్తాం. కానీ భౌతిక ప్రపంచం ఎంత ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటుందంటే, నువ్వు ఎక్కడ చిన్న తప్పు చేస్తావో అని తిరుగుతుంటుంది అంతే. మనం ఎప్పుడైతే కృష్ణుని కొంచెం ఒక ఆదమరుస్తూ కొంచెం సేపు ఉంటామో, మాయ మనల్ని క్యాప్చర్ చేసుద్ది. ఏదో ఒక విధంగా. "ఓహ్! నువ్వు గొప్ప డివోటివి" అని మనకు చెప్పుద్ది. నేను గొప్ప డివోటిని. వాళ్ళెందుకు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు? వాళ్ళెందుకు అలా చేయట్లేదు? అని గొప్ప డివోటీలు కూడా ఫాల్ డౌన్ జరుగుతారనమాట. ఇంకా సామాన్య వ్యక్తులైతే వాళ్ళొస్తారు. నేనింత శుద్ధ భక్తి చేయాలనుకుంటున్నాను. వాళ్ళెవ్వరూ నాకు శుద్ధ భక్తుల్లా కనిపించట్లేదు అంటారు. సో, ఏ విధంగా మనం ట్రాప్ అయిపోతాం. మనం వచ్చింది కృష్ణ సేవ చేయడానికి. కృష్ణ సేవ అంటే సేవకుడు. సేవకుడు అంటే ఎలా ఉండాలి? ఎవరి నుంచి ఏమి యాచించకుండా సేవ ఏ విధంగా చేయాలంతే. వాళ్ళెంత చెడ్డవారైనా, మంచివారైనా. ఆ భావంతో మనం వచ్చాం గోలోకం నుంచి. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత వి ఫర్గాట్ కంప్లీట్‌లీ. ఎలా ఫర్గాట్ అయ్యామంటే, మనకెప్పుడైతే ఈ యొక్క భౌతిక దేహం వస్తుందో, ఆ గోలోకం నుంచి భౌతిక దేహం యొక్క నీడ్స్ కొన్ని ఉంటాయి, అవసరాలుంటాయి. వాటిని ఫుల్‌ఫిల్ చేసుకునేటువంటి కార్యక్రమంలో మన యొక్క కోరికలు చేంజ్ అయిపోతూ ఉంటాయి. క్షణానికి, నిమిషానికి. ఆ కోరికలు చేంజ్ అయిపోయిన వలలో చిక్కుకొని వాటి నుంచి బయటికి రాకుండా అనేక జన్మల రూపాంతరాలు చెందుతూ ఉంటాయి. దేహాలు మారుతూ. ఇప్పుడు ఈ బాడీకి ఏదో ఒక చిన్న కోరికుంది. ఏదో తినాలని ఈ దేహం ఉంది కాబట్టి, అది దేహానికి సంబంధించిన కోరిక. అది మన సోలుకి సంబంధించిన కోరిక కాదది. సో, ఆ కోరిక విపరీతంగా ఎవరైనా పెంచుకుంటే ఏం జరుగుద్దంటే మాంసం తినాలని ప్రకృతి అరే! ఒక జీవుడు ఇంత కోరిక పెంచుకుంటున్నాడని చెప్పి కృష్ణ భగవానుడు చాలా ప్రేమతోటి పులి శరీరాన్నిస్తాడు. అంటే నీకు ఆ కోరికతోటి నువ్వు అక్కడికెళ్ళావు. కానీ నిజమైన నీ కోరికను మర్చిపోయావు. ఏంటి? ఆధ్యాత్మిక కోరిక. సో, నిజమైన కోరికను మనం మర్చిపోతూ తాత్కాలికమైన కోరికలు ఎమ్మటే మనం పరిగెడుతూ ఉంటాం. ఆ విధంగా చిక్కుపడ్డాం ఇక్కడ. సో, పాపాలు, పుణ్యాలంటూ ఏమీ లేవు. నువ్వేదన్నా కొంచెం నీ కోరికకు తగ్గట్టుగా దేహాలొస్తాయి అంతే. నీకెలాంటి కోరికుందంటే ఇలాంటి చెడ్డ కోరికుందంటే అంటే బాగా తినాలి, మాంసం తినాలని అప్పుడు దాన్ని పాపము ఎందుకు అంటారంటే పాపము అంటే నిన్ను మనిషి కన్నా కిందకి దిగజార్చేది పాపం. దాన్ని పాపము అంటారు. ఒకవేళ నీకు మంచి కోరికలున్నాయి. అందరికీ దానాలు చేస్తున్నావు. అందరికి అన్నీ ఇస్తున్నావు. అది మంచిదే. కానీ ఏం చేస్తున్నావు నువ్వు? నేనిస్తున్నాను దానం. అందరూ నాకు జై కొట్టండి అనేటువంటి భావాలున్నాయి. ఆ భావం ఉన్నప్పటికి కూడా నీకు దానం ఇస్తున్నావు కాబట్టి అది పుణ్యం. నువ్వు మానవ దేహం నుంచి కొంచెం హయ్యర్ దేహానికెళ్తావు స్వర్గలోకానికి అటు. బట్ ఆ అహంకారం ఉండడం వల్ల మనం ఈ భౌతిక విశ్వాన్ని దాటలేం. వైకుంఠాలకు వెళ్ళలేం. సో, పాపపుణ్యాలనేవి నిన్ను పైకి, కిందకి ఇలాగ అంటే ఒక లిఫ్ట్‌లో ఒకసారి పై ఫ్లోర్‌కెళ్తే, ఒకసారి కింది ఫ్లోర్‌కెళ్తే, ఒకసారి మిడిల్ ఫ్లోర్‌కెళ్తే. పైకెళ్తే పుణ్యం అంటారు. కిందకెళ్తే పాపం అంటారు. మధ్యలో ఉంటే పాపపుణ్యాలు చేసే కర్మభూమి అంటారు దీన్ని. వేదభూమి మనకున్న భారత భూమిని. సో, కాబట్టి మనిషి యొక్క కోరికను బట్టే మనిషి యొక్క దాన్నేమంటారు విల్ పవర్‌ని బట్టి తన యొక్క గతి అనేది నిర్ణయించబడుద్ది. సో, కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్తారంటే, ఏ పని చేసినా గానీ 5 ఫ్యాక్టర్‌లుంటాయి. ఆ 5 ఏంటంటే ఫస్ట్ ఈ దేహం ఒకటి కావాలి మనకు. 2 ఇంద్రియాలు కావాలి. 3 జీవుడుండాలి. జీవుడుండాలి, దేహముండాలి, ఇంద్రియాలుండాలి. నాలుగవదేంటంటే మనిషి యొక్క ప్రయత్నాలుండాలి. విల్ పవర్. ఆ విల్ పవర్ ఉంటేనే జరుగుతది. ఐదవది భగవంతుడి శాంక్షన్. కృష్ణ భగవానుడు శాంక్షన్ చేయాలి. కృష్ణ భగవానుడు శాంక్షన్ చేయకుండా కొన్నిసార్లు నీకు విల్ పవర్ ఉన్నా, అన్నీ ఉన్నా అది జరగదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ఈ ఫోన్‌ని ఇక్కడి నుంచి పైకిలా లిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. ఇలా పైకిలా లిఫ్ట్ చేశాను. అప్పుడు నేను ఇలా లిఫ్ట్ చేయాలని నా కోరికొచ్చినప్పుడు, నేను ఇలా పైకి లిఫ్ట్ చేయాలని కోరికొచ్చినప్పుడు, ఆ కోరిక వెంటనే మన సూపర్ సోల్ పరమాత్మ పసిగడతారు. మన లోపల ఉన్నటువంటి మన ఆత్మ పక్కన ఉన్నటువంటి పరమాత్మ కృష్ణ భగవానుడు చూస్తాడు. ఎలా పసిగడతాడు మనకున్నటువంటి కోరికల్ని? ఒక పువ్వు ఇక్కడుందంటే మనకు వాసన ఈజీగా వచ్చేసిద్ది. పువ్వు దూరంగా ఉన్నా గాని. అదే విధంగా మన కోరికలు ఆటోమేటిక్ మన ఆలోచనలు కృష్ణ భగవానుడికి తెలిసిపోతాయి. ఓకే. తనిప్పుడు ఈ ఫోనుని ఇక్కడి నుంచి ఇలాగా పైకి లేపాలనుకుంటున్నాడు. అప్పుడు ఏం జరుగుద్దంటే మన ట్రాక్ రికార్డ్ మొత్తం చెక్ చేస్తారు. నీ కర్మలో నువ్వు చేసుకున్నటువంటి ఇంతవరకు కర్మలో నీకు ఈ దేహం వచ్చినప్పుడు, ఈ పలానా టైంలో, ఈ పలానా ఊర్లో, ఈ పలానా ప్లేస్‌లో, ఈ పలానా యొక్క యాక్టివిటీ జరిగేటప్పుడు నీకా ఎలిజిబిలిటీ ఉందా? ఉంది అంటే ఉంది. టిక్ మార్క్. ఓకే. శాంక్షన్డ్. అప్పుడు నువ్వు ఇలా పైకి ఇలా లేపుతావన్నమాట. సో,
మనం చూడడానికి నా ఫోన్ ఇలా లేపాలని నా కోరిక వచ్చినప్పుడు ఇలా లేపడానికి ఒక సెకండ్ కూడా పట్టలేదు. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంత యాక్టివిటీ జరిగింది. ఇంత యాక్టివిటీ జరుగుద్దనమాట బ్యాక్‌గ్రౌండ్‌లో. అదే నీకొక 70 ఏళ్ళొచ్చినప్పుడు, చెయ్యేదో ఫిట్స్ వచ్చి ఇలా అది పడిపోయినప్పుడు, నీకు ఒకవేళ ఫోన్ ఇక్కడే ఉండి, ఇలా పైకి లేపుదాం అనుకున్నప్పటికి నీ కోరికొచ్చింది. అప్పుడు ఎమ్మటే మళ్ళీ పరమాత్మ సేమ్ ప్రొసీజర్ జరుగుద్ది. సేమ్ ప్రొసీజర్ ఏంటంటే, ఓకే. తిను ఇలా ఫోన్ పైకి లేపాలనుకుంటున్నాడు. తనకి మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓకే. తన కర్మ ప్రకారం ఇంతవరకు చేసిన తనకున్న కర్మల ప్రకారం ఇప్పుడు ఈ టైంలో, ఈ ప్లేస్‌లో ఇంతవరకు తనకి ఆ కెపాసిటీ ఉంది. తనకివ్వొచ్చా? అది ఎలో ఉందా? లేదు. లేదనగానే తను కోరుకున్నా గాని పైకి లేపలేడు. ఇంపాసిబుల్. సో, ఇదంతా కూడా మన యొక్క కోరికల చుట్టూ తిరుగుతూ ఉంటుందనమాట. మనం దృఢంగా విల్ పవర్‌ని గాని ఎంచుకుంటే, అప్పుడేం జరుగుద్దంటే, భగవద్గీతలో ఉంటుంది. ఎవరైతే తమ యొక్క ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకుంటూ భక్తి చేస్తారో, వాళ్ళకి ప్రసాదం అధిగచ్చతి. వాళ్ళకి భగవంతుడి యొక్క కృపొస్తుంది. అప్పుడు భగవంతుడి యొక్క శక్తితోటి మనం ఈ మాయాదేవిని దాటగలుగుతాం. ఎందుకంటే మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సా చరాచరం. నా డైరెక్షన్‌లో ఈ ప్రకృతి మొత్తం నడుస్తుంది. మామేవ యే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే. ఎవరైతే నాకు శరణాగతి తీసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ మాయాదేవిని దాటగలుగుతారు అని కృష్ణ భగవానుడు చెప్తాడు. ఇక్కడ ఒక మన మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక చాలా 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 మంచి ఫెసిలిటీ ఏంటంటే కృష్ణ భగవానుడు అంటారు, "మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం." ఈ మాయాదేవి ఏదో ఒక సైతాన్ ఏదో శనేమి కాదు. ఆవిడ నా శక్తియే. కాకపోతే నా డైరెక్షన్‌లో పనిచేస్తుందని చెప్తారు. అదే వేరే మతాలు వేరే రిలీజియన్‌లో చూస్తే ఏం చెప్తారంటే, భగవంతుడు ఒకవైపు, మాయాదేవి ఇంకొక వైపు. మాయాదేవి అంటే ఒక శని, మాయాదేవి అంటే ఒక చెడు, ఒక దెయ్యం. అది ఒక్కోసారి భగవంతుడి కన్నా ఎక్కువగా ఉంటుంది అనే విధంగా పోర్ట్రేట్ చేస్తారనమాట. కానీ మన ఫిలాసఫీలో అలా లేదు. ప్రతి ఒక్కటి భగవంతుడి యొక్క శక్తే. ప్రతి ఒక్కరు భగవంతుని యొక్క సేవకులే. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీసు ఒక దొంగని ఇలా కొడుతున్నాడు అంటే వాడిని ఒక శనిలాగా, ఒక దెయ్యంలాగా చూస్తారు వేరే వాళ్ళు. కానీ తను కూడా గవర్నమెంట్ సేవకుడే. అదే విధంగా మాయాదేవి కూడా అంతే. ఒక జీవుడు వైకుంఠ గోలోకాల నుంచి ఇక్కడికొచ్చినప్పుడు థరోగా హి హాస్ టు బి టెస్టెడ్. ఏంటా టెస్ట్? యెస్. నేనిప్పుడు భగవంతుడి యొక్క శరణు తీసుకుంటున్నాను అనేటువంటి ఒక టెస్ట్ ఖచ్చితంగా జరగాలి గోలోకాలకి వెళ్ళడానికి. అదేం పెద్ద టెస్ట్‌లేం కాదు. వెరీ సింపుల్. మనం ఇప్పుడు ఏవైతే రోజుకి అట్‌లీస్ట్ ఒక మాలైనా చేస్తున్నామో, ఇలా భక్తుల సాంగత్యంలో తీసుకుంటున్నామో, అంతకు మించి ఏం కోరుకోవట్లేదు కృష్ణుడు. అంతకు మించి ఏం అడగట్లేదు. హ్మ్. ఒక్కోసారి నువ్వెక్కడికైనా దూరంగా వెళ్ళి, నీకంత వేరే పనులుండి, నీకంత చేయలేకపోతే అట్‌లీస్ట్, వేరే వాళ్ళతోటి ఒక సానుభూతితో ఉండు. వేరే జీవుల్ని హింసించకుండా, వేరే జీవుల పట్ల క్రూరంగా ఉండకుండా. హ్మ్. వాళ్ళలో కూడా పరమాత్ముడున్నాడు. వాళ్ళలో కృష్ణ భగవానుడు చూస్తున్నాడు. అనేటువంటి ఒక మనం అలాంటి భావంతో ఉన్నప్పుడు భగవంతుడు మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఏది సహించడంటే భగవంతుడు ఒక జీవుడు ఇంకొక జీవుడికి తాను తెలిసి అపకారం తలపెట్టడం అనేది అది ఎప్పటికీ సహించడు భగవంతుడు. అదే జీవాపరాధం అవుద్ది. అదే అపరాధం మనం వైష్ణవుల దగ్గరికొస్తే అది వైష్ణవ అపరాధం. అది ఇంకా పెద్ద అపరాధం అవుద్ది. సో, అలాంటివి ఎప్పుడు చేయకూడదు మనం. ఆ ఒక్క మైండ్ సెట్ మనం మార్చుకొని, మన కర్తవ్యాలు మనం చేసి భగవంతుడి శరణు తీసుకుంటే, ఎంతకన్నా ఈజీ ప్రాసెస్ ఏముందండి. ఎందుకంటే భగవంతుడు మనం అందరంటే భగవంతుడేంది ఇంత క్రూరుడు, నాకెప్పుడు సేవనడుగుతారు అని. సరే భగవంతుడి సేవను పక్కనుంచితే, ఈ ప్రపంచంలో ఎవరికో ఒకరికి సేవ చేయకుండా ఉన్నారా? మనం ఆలోచిస్తే. ఒక్కరిని చూయించండి. వాళ్ళు ఎవరైనా గాని, ఎవరో ఒకరికి సేవ చేస్తూ ఉంటారు. ఒక మదర్ చైల్డ్‌కి సేవ చేస్తూ ఉంటుంది. ఒక ఫాదర్ ఫ్యామిలీకి సేవ చేస్తూ ఉంటారు. ఒక టీచర్ స్టూడెంట్స్‌కి, ఒక స్టూడెంట్ తన ఫ్యామిలీకి, తన కాబోయే జనరేషన్‌కి, ఒక మాస్టర్‌కి తను ఏది చెప్తే ఒక సేవకుడికి చేస్తూ ఉంటారు. ఒక కలెక్టర్ జిల్లాకి, ఒక సీఎం రాష్ట్రానికి, ఒక పీఎం దేశానికి ఇలా ఎవరో ఒకరు ప్రతి ఒక్క సేవలో ఉండాల్సిందే. ఎవరో ఒకరు, ప్రతి ఒక్కరు సేవ చేయకుండా ఉండేదే లేదు. కృష్ణ భగవానుడు ఏమంటుండ్రు? యూ డైవర్ట్ దట్ సేవ. నువ్వు ఏ సేవ చేసినా గాని మాం అనుస్మరు యుద్ధచ. యూ డెడికేట్ దోస్ రిజల్ట్స్ టు మీ. నన్ను స్మరిస్తూ యుద్ధం చెయ్యి. అది పెద్ద కష్టమైన పనేం కాదండి. అప్పుడు మన కోరికలు డైవర్ట్ అవుతాయి. మంచి వైపుగా మారుతాయి. తిరిగి మనం గోలోకధామంకి వెళ్ళొచ్చు. కాబట్టి పాపపుణ్యాల వల్ల జరుగుతుంది అంటే, ఆ పాపపుణ్యాలు జస్ట్ ఆటోమేటిక్‌గా ఏం జరగలేదండి. మన కోరికలను బట్టి జరుగుతున్నాయి అవి. ఒక వ్యక్తి గేట్ బయటకొచ్చాడండి. గేట్ బయటకొచ్చి కుడివైపుకెళ్తే గుడుంటుంది. ఎడమ వైపుకెళ్తే బార్ షాప్ ఉంటుంది. భగవంతుడు నీకు గేట్ బయటకొచ్చేదాకా నీకు ప్రాణం ఇచ్చాడు అంటే, అడుగడుగున మనకు చాయిసెస్ ఇస్తాడండి. ఏబీసీడీలో బి అంటే బర్త్, డి అంటే డెత్, సి అంటే మనం ఎంచుకోవాలండి నిర్ణయాలు, చాయిసెస్. బర్త్‌కి, డెత్ మధ్యలో ఉండే ఈ యొక్క యుద్ధం మొత్తం ఇదే. ఏ నిర్ణయం మనం తీసుకోవాలి.
నువ్వు కుడివైపుకి వెళ్తే గుడి వచ్చినప్పుడు, ఎడం వైపుకి వెళ్తే బార్ షాప్ వచ్చినప్పుడు నువ్వు ఎటువైపు వెళ్ళాలి? అది నా నిర్ణయం అది. భగవంతుడు చూస్తాడు. ఓకే. తను ఏ నిర్ణయం తీసుకుంటాడు అని. ఓకే. నేను కుడివైపుకి వెళ్తాను. ఓకే. తిను గుడికెళ్తున్నాడా? ఓకే. తిన డెస్టినేషన్ ఫిక్స్ అయిపోయి ఉంటుందింక. నువ్వు నిర్ణయం తీసుకున్న మరుక్షణం నీ డెస్టినేషన్ ఫిక్స్ అయిపోయి ఉంటే అప్పుడు అది నీ చేతుల్లో ఉండదింక. లేదు నేను ఎడమ వైపు వెళ్తాను, బార్ వైపుకి వెళ్తాను. ఓకే. నువ్వు వెళ్ళావు, తాగావు. ఓకే. నీకు ఆ నిర్ణయం తీసుకున్నావా? ఆ తర్వాత డెస్టినేషన్ నీ చేతిలో ఉండదు. అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఏంటిది? ఈ లివర్ క్యాన్సర్ రావడం, బ్లడ్ క్యాన్సర్ రావడం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే దానికి. ఆ రియాక్షన్స్ మన చేతుల్లో లేవు. ప్రకృతి యొక్క నియమాలు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయంటే ప్రతి ఒక్క యాక్టివిటీ రికార్డ్ అయిపోయి ఉంటుంది. ఎవ్రి యాక్టివిటీ నోబడీ విల్ ఎస్కేప్. నోబడీ. అది చిన్న అంతెందుకండి ఇప్పుడు నడుస్తున్నప్పుడు చీమని చంపినా అది రికార్డ్ అయిపోయి ఉంటుంది. మనం వి ఆర్ డూయింగ్ హత్య. యెస్. ఈ భౌతిక ప్రపంచం పదం పదం యత్ విపదం. అడుగడుగున డేంజర్. హ్మ్. కానీ కృష్ణ భగవానుడు ఎంత కృపామయులంటే, మనం తెలియక చేసినటువంటి తప్పులన్నిటిని క్షమించేస్తున్నాడండి. అది కేవలం భక్తులకి మాత్రమే. ఆ రియాక్షన్స్ కొంచెం తగ్గిస్తారు. తెలిసి తెలిసి భక్తులు ఎవరైనా తప్పులు చేస్తే, దానిని కూడా భగవంతుడు క్షమిస్తాడు. ఎప్పుడు? కృష్ణ నాకు ఉన్నటువంటి పాత కర్మలు ఆ ఫోర్స్ వల్ల చేశాను. కూర్చొని నన్ను కాపాడు. నీ శరణ్ నేను తీసుకుంటాను. అంటే దాన్ని వదిలేస్తాడండి. ఇది భగవద్గీతలో చెప్తారు. అపిచేత్ సుదురాచారు భజతే మాం అనన్యమాగ్ సాధుర్యేవ సమంతవ్య అని. అంటే అప్పుడప్పుడు ఏదన్నా ఒకటి అంటే తను బాగా భక్తి చేస్తున్నప్పుడు ఆ పాత ఫోర్స్ వల్ల మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే పడిపోతే కిందికి పడిపోతే కృష్ణ భగవానుడు ఏమంటాడంటే పర్లేదు. తాను మళ్ళీ నా భాగవత ధర్మంలో తాను మళ్ళీ ఇలాంటి భక్తిలో ఉన్నాడు కాబట్టి తను నా సాధుర్యేవ సమంతవ్య తను సాధువులాగే చూడాలి అని. అంతేగాని నేను భక్తి చేస్తున్నాను. నీకు ఎన్ని తప్పులైనా చేయొచ్చు. నా పాపాలని కౌంటరాక్ట్ అయిపోతాయి. ఇలాంటి భావంతో ఉండి చేస్తే అతడిని భగవంతుడు కూడా కాపాడలేడండి. భగవంతుడు కూడా కాపాడలేడు. సో, అదండి. ఏదైనా గాని మన యొక్క నిర్ణయాలు బట్టి ఉంటుంది. ఓకే. ఎనీవే. సో, మనం ఏం చర్చించుకుంటున్నామంటే భక్తి అనేది మన యొక్క ఏదో ఒక అట్రాక్షన్ దేనికో దానికి అట్రాక్ట్ అయ్యి ఉంటాం మనం. ఆ అట్రాక్షన్ వల్ల మన భక్తి అనేది స్టార్ట్ అవుతుంది. మరి అట్రాక్షన్ ఎలా వస్తుందంటే పూర్వజన్మ సుకృతి వల్ల వస్తుంది. ఎవరైతే ఇందాక క్వెషన్ అడిగారో క్లియర్ అయిందండి వాళ్ళకి డౌట్ ఇది? మాధురి గారు మీరే కదా అడిగింది. క్లియర్ అయిందండి మీకు? క్లియర్ అయింది ప్రభుజీ. ఓకే. సో, భక్తి అనేది ఏదో ఒక అట్రాక్షన్‌తో స్టార్ట్ అవుతుంది. ఆ అట్రాక్షన్ అనేది పూర్వజన్మ సుకృతి వల్ల వస్తుంది. ఇప్పుడు మనకు పూర్వజన్మలో మీరన్నారండి ప్రభుజీ. పూర్వజన్మలో మేము ఏదో ఒక భక్తి చేయడం వల్ల, ఈ జన్మలో ఆ భక్తికి సంబంధించిన ఏదైనా చూసి మేము అట్రాక్ట్ అయ్యాము. భక్తి స్టార్ట్ అయిందని. మరి పూర్వజన్మలో ఆ భక్తి మేము ఎలా చేయగలుగుతున్నాం అనంటే, అసలు ఆ భక్తి స్టార్ట్ చేయడానికి సాధు కృప, సతాం కృప అంటారు. సతాం కృపతో స్టార్ట్ అవుతుంది. సతాం కృప అంటే సాధువులు. సాధువుల యొక్క కృపతోటి దాంతో మన భక్తి స్టార్ట్ అవుతుందండి. ప్రభుపాదుల వారు ఇస్కాన్ పెట్టినప్పుడు సౌత్ ఆఫ్రికాలలో వాళ్ళంతా కోయవాళ్ళు, కొండవాళ్ళు, చింపాంజీలు ఉన్నటువంటి ఆ దేశాలలో నల్లగా ఉంటారు జనాలు. బట్టలు సరిగ్గా వేసుకోరు. మన ఆదివాసుల కన్నా దారుణంగా ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికెళ్ళి హరినామాన్ని పలికించాడండి. వాళ్ళలో చూస్తే ఒకరు మహా గొప్ప డివోటీలు భక్తి తీర్థ స్వామి మహారాజ్ అని. బ్లాక్ లోటస్ అంటారు ఆయన్ని. మీరు గూగుల్‌లో టైప్ చేసి చూస్తే. పెద్ద లీడర్, పెద్ద సన్యాసి అయ్యారు. తన జీవితాన్ని ఎలా వదిలాడో తను వైకుంఠానికి వెళ్ళడానికి చాలా నిదర్శనాలున్నాయి జాతకాల ప్రకారం, హోరోస్కోప్ ప్రకారం. మరి అలాంటి చోటికెళ్ళి అలాంటి భక్తులు మార్చాడు అంటే వాళ్ళకేంటో భక్తి అంటే ఏంటో తెలీదు. అలాంటి వాళ్ళ దగ్గరికెళ్ళి హరికృష్ణ మంత్రం ఇచ్చారు అంటే కృష్ణ భగవానుడు కూడా వాళ్ళు చేసినట్టు కొన్ని అంటే మనకేదైనా పాపాలు ఉన్నప్పుడు మనం ఇలాంటి యొక్క నిమ్న జాతులు చాలా తక్కువ అలాంటి వాటిలో ఎక్కడ దూరంగా భగవంతుడు కూడా కృప చెందని అలాంటి ప్లేస్‌కి వెళ్ళిపోతాం. ఎవరైనా ఎక్కువ పాపాలు చేశారంటే సూర్యరశ్మి కూడా పడలేనంత స్థితి అలాంటి జీవజాతులు పుడతామంట. అంటే సముద్రంలో అడుగునటువంటి జీవజాతులండి అవి. వాటికి సూర్యరశ్మి పడదు. అంత పాపాలు ఎక్కువైపోతాయి. మరి అలాంటి చోట కూడా భక్తులెళ్ళి ప్రీచింగ్ చేస్తారంట. అది సతాం కృప అంటారు. భక్తుల యొక్క కృప అది. భగవంతుడు కూడా కండెమ్ చేసిన వాళ్ళని భక్తులు కృష్ణ వాళ్ళని నువ్వు కూడా కండెమ్ చేస్తే ఎలాగని వాళ్ళ కృపతోటి వాళ్ళు ఇలా చెయ్యందిస్తారంట. అప్పుడు వాళ్ళెళ్ళి భక్తులెళ్ళి ఏదోటి హరినామ సంకీర్తన ఇలా చేసినప్పుడు వాళ్ళకప్పుడు భక్తొస్తే దాని ద్వారా వాళ్ళ భక్తి స్టార్ట్ అవుతాయి. సతాం కృప అంటారు. ఒకరి జీవితంలో ఏదన్నా భక్తి స్టార్ట్ అయిందంటే అది సతాం కృప.
అది వాళ్ళ జీవితంలో ఏదైనా చేస్తే రీసెంట్‌గా ఒక మహారాజు ఆయన సన్యాసి ఎక్కడో దూరంగా ఒక అడవి ప్రాంతం నుంచి వస్తుండ్రు. ఒక పెట్రోల్ పంప్ దగ్గర ఆగున్నారు. ఆగుంటే తనకొక ఒక అంటే తనకొక అసిస్టెంట్ కూడా ఉన్నారు బ్రహ్మచారి. తన బ్యాగ్ ఏదైతే ఉందో ఆ బ్రహ్మచారికి ఇవ్వకుండా ఆయనేం చేశారంటే, ఆ పెట్రోల్ పంపు పట్టేటువంటి ఒక ఆయన చేతిలో పెట్టారు. "కాస్త ఇది మోస్తారా మీరు కాసేపు? నేను ఇలాగా వాష్‌రూమ్ కట్ట ఎళ్ళొస్తాను" అనగానే, సరేనని ఆయన మోసాడంట. ఈ బ్రహ్మచారికి ఏం అర్థం కాలేదు. అసిస్టెంట్ బ్రహ్మచారికి, "అరే! అసిస్టెంట్‌లా నేనున్నాను. నాకివ్వాలి కదా సేవ. నా బ్యాగ్ నేను మోస్తాను కదా! ఆ పెట్రోల్ పోసి ఆయనకెందుకిచ్చారు" అని. అప్పుడు ఆ తర్వాత కారులో ఎళ్ళేటప్పుడు ఆ మహారాజు అన్నారు, "ఈ ఏరియాలో ఎక్కడ ఏ టెంపుల్ లేదు. ఇదంతా అడవి ప్రాంతం. భక్తులు వచ్చే జాడ కూడా లేదు. సో, తనకి నేను కనీసం ఇలాగైనా ఒక బ్యాగ్ మోసేటువంటి ఇవ్వడం వల్ల, ఒక సేవ ఇవ్వడం వల్ల అదొక అజ్ఞాత సుకృతిగా అతను సేవ చేశాడు. తనకు తెలీదు వీళ్ళు సన్యాసులు, వీళ్ళు వైష్ణవులు, వీళ్ళు భక్తులు, వీళ్ళకి సేవ చేస్తే నాకు భక్తి స్టార్ట్ అవుతదని ఆ పెట్రోల్ పంప్ పోసేవానికి ఏమీ తెలీదు. కానీ అతడు ఓకే. చేసుకున్నాడు. నేను మోస్తాను పర్లేదండి. ఆ సన్యాసి కాషాయం డ్రెస్ చూసి నేను మోస్తానన్నాడు. ఎప్పుడైతే అలా అన్నాడో హృదయపూర్వకంగా తన భక్తి స్టార్ట్ అయిపోయిందింక. అంటే ఆ ఫైర్ ఇగ్నైట్ అయిపోయిందింక. ఇంకా ఆ ఫైర్ ఎప్పుడు ఎండ్ అవుద్దంటే తను గోలోకం వెళ్ళేంత వరకు ఆ ఫైర్ బర్న్ అవుతూనే ఉంటుంది. ఇంక ఆగదది. అది ఈ జన్మకి, వచ్చే జన్మకి, వచ్చే జన్మకి ఏదో ఒక జన్మలో అది ఒకవేళ తను సిన్సియర్‌గా ప్రాక్టీస్ చేసి ఈ జన్మలోనే గోలోకానికెళ్ళొచ్చు. సో, అలా ఇంకా జన్మకి అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అప్పుడు తను నిజంగా కొంత భక్తి చేస్తే, కొంచెం భజనలేమన్నా చేస్తే, మళ్ళీ వచ్చే జన్మలో తను ఎక్కడైనా బర్త్ తీసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ అయిపోతారు. ఈ శ్లోకం భగవద్గీతలో కూడా ఉంటుంది. నా భక్తులు వాళ్ళు పోయిన జన్మలో చేయడం వల్ల ఈ జన్మలో ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ అయిపోతారు. ఎక్కడైనా కీర్తనలున్నా, ఎక్కడైనా భగవద్గీత క్లాసులోను, ఎక్కడైనా భాగవతాలున్న, ఎక్కడైనా టెంపుల్స్ ఉన్నా వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఆ విధంగా భక్తి సతాం కృప ద్వారా మనకు ఈజీగా మనం అట్రాక్ట్ అయిపోతామండి. చాలామంది అనుకుంటారు, ఈ అజ్ఞాత సుకృతి అనేది అంటే అజ్ఞాత అది తెలియకుండా చేసిన భక్తి కదండీ! అంటే జస్ట్ ఆయన సన్యాసి ఇచ్చారు, ఆయన మోశారు. అది తెలియకుండా చేసిన భక్తి ఎలా అయిపోద్ది అని. దీనికి మన ఆచార్యులు అంటారు, నువ్వేదన్నా పుణ్యం చేస్తే లేదా ఏదన్నా మన జ్ఞానాన్ని సంపాదించిన, దాని ఫలితం కావాలి అంటే, దానికి భక్తి అనేది యాడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేనేదో ఒక పుణ్యం చేస్తున్నాను. ఆ పుణ్యానికి ఎంత పుణ్యాలు చేసినా గానీ రిజల్ట్స్ రావు. అంటే మనం స్వర్గలోకానికి వెళ్ళాలంటే, దానికి కొంచెం భక్తి అవ్వాలి. అంటే ఆ పుణ్యాలు చేస్తూ ఎప్పుడో వారు ఏదో ఒక విష్ణుమూర్తి గుళ్ళో ఏదో ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు ఏదో భక్తులకి వాళ్ళని తలిచేది భక్తులకు భగవద్గీతలు ఇచ్చినప్పుడు, భక్తులకు ఒక కృప పొందినప్పుడు, వాళ్ళు చేసినటువంటి పుణ్యాలకి ఈ భక్తి ఎలిమెంట్ కొంచెం యాడ్ అవుతాయి. ఆ బేస్ తోటి వాళ్ళు స్వర్గానికెళ్ళగలుగుతారు. అంటే నువ్వు జ్ఞానాన్ని సంపాదించినా గాని ఎంతో శాస్త్రాలు చదివావు. కానీ భక్తికి సంబంధించింది ఎప్పుడైతే నువ్వు ఒక్క లైన్ కొంచెం అర్థం చేసుకుంటావో, ఆ భక్తి ఎలిమెంట్ కొంచెం టచ్ అవుద్ది. అది నామ రూపంలో గాని, భక్తుల రూపంలో ఏదో ఒక విధంగా. అప్పుడు నువ్వు చదివినటువంటి వేద జ్ఞానాన్ని మొత్తం ఒక అర్థం వచ్చి, నువ్వేదో బ్రహ్మలోకానికి ఎక్కడికో షిఫ్ట్ అవుతావు. వైకుంఠానికి వెళ్ళి ఈ భూలోకానికి కాకపోతే పైలోకాలకి షిఫ్ట్ అవుతావు. భూలోకంలోనే ఉంటూ. అది ఈ యొక్క విశ్వంలోనే ఉంటూ, భౌతిక విశ్వంలోనే ఉంటూ. అంటే కర్మకు సంబంధించిన ఫలితాలు గానీ, జ్ఞానానికి సంబంధించిన ఫలితాలు గానీ, ఏదైనా అష్టాంగ యోగాలకు సంబంధించిన ఫలితాలు కానీ, వాటి యొక్క నిజమైన ఫలితాలు రావాలంటే, వాటికి భక్తి అనేటువంటి టచ్ కావాలి. దే ఆర్ డిపెండెంట్. అవన్నీ భక్తి మీద ఆధారపడి ఉన్నాయి. అవి నువ్వెంత చేసినా గానీ, ఎంతో కొంత భక్తి ఎలిమెంట్ టచ్ అయితేనే వాటికి ఫలితాలొస్తాయి. కానీ భక్తి ఈజ్ ఇండిపెండెంట్. భక్త్యా సంజాయతే భక్త. భక్తి అనేది భక్తి వల్లనే పుడుతుంది. భక్తి వలన ఎలా పుడుతుందండి? అంటే భక్తి ఇప్పుడు నాకు రావాలంటే ఇంకొక భక్తి నుంచి రావాలి. ఇంకొక భక్తి అంటే ఇంకొక సాధువు ఎవరైనా భక్తి చేస్తున్నప్పుడు అతనిలో ఉన్నటువంటి భక్తి, అతనిలో ఉన్నటువంటి ఫైర్ నాలో ఉన్నటువంటి ఫైర్‌ని ఇగ్నైట్ చేయాలి. మీరు ఒక లైటర్‌ని చూసినట్లయితే ఆ లైటర్‌ని మనం బాగా వాటర్‌లో డిప్ చేశాక దాన్ని ఇలా అంటే లైట్ ఎలగదనమాట. బట్ ఇంకొక డ్రై లైట్‌ని తీసుకొచ్చి ఇలా అంటే ఎమ్మటే ఈ లైట్ ఇగ్నైట్ అవుతుంది. ఎందుకు ఇగ్నైట్ అవుతుందంటే ఈ ఫైర్‌ని ఇగ్నైట్ చేసింది. అదే విధంగా భక్త్యా సంజాయతే భక్త్యా. ఇంకొకరి భక్తి అనేది మనలో ఉంటే భక్తిని ఆహ్, ఆ ఫైర్‌ని మళ్ళీ తీసుకొని రాగలుగుతుంది. లేదంటే వి ఆర్ కంప్లీట్‌లీ డ్రౌన్డ్ ఔట్. మనకు హరినామం చేసే ఇంట్రెస్టే లేదు. మనకు శాస్త్రాలు చదివే ఇంట్రెస్టే లేదు. అసలు మనకు గుడికెళ్ళి నమస్కరించే ఇంట్రెస్టే లేదు. ఏదో ఫార్మాలిటీకెళ్తాం అంతే. ఇలా మనకసలు ఇంట్రెస్టే లేదండి. కాకపోతే సాధువుల యొక్క కృప వల్ల వాళ్ళలో ఉన్నటువంటి భక్తి మనలోకి షేర్ అవుతుంది మన యొక్క హృదయాల్లోకి. ఆ ఫైర్ ద్వారా మనం ఏదో కొంచెం చేయగలుగుతున్నాం భక్తిని. అందుకోసమే భక్తి అనేది ఇండిపెండెంట్. అది సర్వ స్వతంత్రత. అది దేని మీద ఆధారపడదు. భక్తి మీద ఆధారపడతాయి. కానీ భక్తి కర్మ మీద, జ్ఞానం మీద, యోగం మీద దేని మీద ఆధారపడదు. భక్తి ఈస్ వెరీ ఇండిపెండెంట్.
అందుకే మనకు పాత రోజుల్లో చూసినట్లయితే గత ఒక జనరేషన్, ఒక 2 జనరేషన్ క్రితం మీరు చూసినట్లయితే ప్రతి ఇంట్లో కూడా ఆహ్, ఆహ్, ఒక రకమైన ఫిలాసఫీ ఉండేది. ఏంటి ఆ ఫిలాసఫీ అంటే, తమకేం బాగాలేకున్నా గానీ ఎలా చూసారంటే, సరే భగవంతుడు ఎంత రాసి పెడితే అంత జరుగుద్ది కదా! భగవంతుడు ఎంత కాలం ఉంచితే అంత కాలం ఉంటది. వెళ్తానులే అంటారు అని అనుకునేవారు తప్ప పెద్దగా వాళ్ళు, అయ్యో! నాకేదో అయిపోయింది. నేనేదో అయిపోతుంది నా బాడీలో ఏదో జరుగుతుంది. అంతే రిపేర్ చేయించుకోవాలి. సారీ హాస్పిటల్‌కెళ్ళాలి. ఇది బాగు చేయించుకోవాలి. లక్షలు, లక్షలు, కోట్లు, కోట్లు పెట్టాలి అన్నంత, అంటే అది మంచిదే ఉంటే ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం. కానీ అంత శరణాగతితో ఉండేవాళ్ళండి భక్తికి. అది చాలా సింపుల్ లైఫ్ అండి భక్తి అనేది. ఉన్నన్న కాలం బతికాము. భగవంతుడు మనకిచ్చిన రోజు ఏదో తీసుకెళ్ళిపోతాం అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. హ్మ్. సమయం దొరికితే ప్రతి ఒక్కరు ఏం చేసేవాళ్ళంటే, ఇలాంటి జపమాలలుండేవి ప్రతి ఒక్కరి దగ్గర. ఇదేది ఇప్పుడు ఇస్కాన్ ఇచ్చినయి కాదండోయ్! ఇది మన పురాతన కాలం నుంచి నేను గూడా చూశానిది. నేను గూడా చిన్నప్పుడు చూశాను. ఏంటి వీళ్ళందరూ సంచి పట్టుకొని తిరుగుతుంటారు అని. ఆ! వీలైన కొద్దీ వీళ్ళు జపం చేస్తూ ఉంటారు ఎప్పుడు మాలలు. నేను గూడా చూశాను మా ఊర్లో కొంతమంది ముసలి వాళ్ళని. ఎప్పుడు హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అని జపిస్తూ ఉంటారనమాట. సో, ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళకి ఫిలాసఫీలేం తెలీదండి. వాళ్ళకి నిజంగా శాస్త్రాలు గూడా ఏం తెలీదండి. కానీ భగవంతుడు వాళ్ళు ఉన్నటువంటి జీవన విధానాన్ని చూసి జ్ఞాన రూపేణ భాస్వత, అంటే మన యొక్క హృదయంలో అంతర్యామిగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ హృదయం నుంచి వాళ్ళకొక సూచనలిస్తూ ఉంటారు. మంచి సూచనలు. ఓకే. నువ్వు జపం చేసుకో. ఓకే. నువ్వు ఇలా చేసుకో అని. మంచి మంచి భావాలు కలిగించే విధంగా. వాళ్ళకి బయట ఎన్విరాన్మెంట్ కూడా అడ్జస్ట్ అయిపోయి ఉంటుందండి ఖచ్చితంగా. అంత సింప్లిసిటీగా ఉన్నప్పుడే మనం అంత భక్తి చేయగలుగుతామండి. అంత శరణాగతి తీసుకోగలుగుతాం. లేదంటే మన సాధువులకు కృప పొందలేం. అంత సింప్లిసిటీ లేకపోతే. ఆ! వాళ్ళు ప్రభుపాదుల వారు అనేవారు. ప్రభుపాదుల వారు ఇస్కాన్ పెట్టిన ఫౌండరాచారి. ఏమనేవారంటే తన చిన్న వయసులో తను కూడా వాళ్ళ యొక్క అమ్మానాన్నలతోటి, వాళ్ళ యొక్క బాబాయ్, పిన్ని, వాళ్ళ యొక్క అమ్మమ్మలు వీళ్ళందరితోటి వేరే ఒక చిన్న ఊరికి కొంత, అంటే ఊరికి కాదు, వేరే కొంత దూరం ఒక కిలోమీటర్ వరకు ప్రయాణించి అక్కడ హరిమండపం ఉండేది. రాత్రంతా హరికథలు జరుగుతాయనమాట. రామాయణ, మహాభారతాల గురించి చెప్తూ ఉండేవాళ్ళు. ఉదయంతో పని చేసుకుంటారు. ఇంక సాయంత్రం 6:00కల్లా ఇంట్లో మొత్తం రెడీ చేసుకొని, అందరూ వండేసుకొని, 7:00కల్లా తినేసి, 7:00కల్లా వాళ్ళు బయలుదేరుతారనమాట. బయలుదేరి 7:15కల్లా రీచ్ అయ్యి, నైట్ 9:15కల్లా 2 గంటల పాటు హరికథలు జరుగుతాయి. రామాయణాలు, మహాభారతాలు. అదంతా విన్న తర్వాత కొందరైతే చెమ్మచిల్లే విధంగా ఏడ్చేవాళ్ళు కథలు విని. రా రావణుడు సీతాదేవిని తీసుకెళ్ళిపోయేటప్పుడు పాపము ఆ గరు ఆ గరుడు ఆ గరుత్మ గరు ఆహ్, మన్ ఆహ్, జటాయువు సీతాదేవిని కాపాడడం కోసం పోరాడుతున్నప్పుడు అవన్నీ వాళ్ళు విని అలా చెమ్మర్చేవారు. ఆ తర్వాత ఇంటికి తిరిగి ప్రయాణం పెట్టేటప్పుడు ఒకరికొకరు చర్చించుకునేవారు. సీతాదేవిని ఇలా తీసుకెళ్లారంట. ద్రౌపదిని ఇలా ఇలా చేశారంట వాళ్ళందరూ. వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఆ విధంగా కథల్లో మెస్పరైజ్ అయిపోయేవాళ్ళు వాళ్ళందరూ. తిరిగి మళ్ళీ ఇంటికెళ్ళేటప్పుడు ఆ రాత్రి పడుకుంటే వాళ్ళందరికి అవే డ్రీమ్స్. అంటే ఒక రకంగా చూడండి, వాళ్ళు భగవంతుడి యొక్క లీలల్లో వాళ్ళ జీవితం ఎంత మింగిల్ అయిపోయిందో. టెక్నాలజీ పేరుతోటి, శాస్త్రీయం పేరుతోటి, అభివృద్ధి చెందాలనే పేరుతోటి, ముందుకెళ్ళాలనేటువంటి పేరుతోటి మన పిల్లలకి ఏమిస్తున్నామండి మనం? హ్మ్. స్టాటిస్టిక్స్ చూస్తే చాలామంది చిన్న పిల్లలకి 5 ఏళ్ల వయసులోపే స్పెక్ట్స్ వస్తున్నాయి. 10 ఏళ్లలోపే డయాబెటిక్‌లొస్తున్నాయండి. ఇదా అండి టెక్నాలజీ మనమిస్తుంది? ఇక్కడ మా టెంపుల్‌లో గత 5 రోజుల నుంచి ఒక అబ్బాయిని వదిలేసి ఎళ్ళిపోయారు వాళ్ళ పేరెంట్స్. లక్షలు సంపాదిస్తున్నారు బిల్డర్స్ ముంబైలో. కన్‌స్ట్రక్షన్స్ బిజినెస్ పెట్టి. ఫోన్ అడిక్ట్ అయ్యాడంట. నిండా 9 ఏళ్ళు కూడా లేవు. ఇవాళ ఇక్కడ కూర్చోబెట్టి, ఈ రూమ్‌లో కూర్చోబెట్టుకొని నేనంతా ఏడుస్తున్నాడు. నేను మా అమ్మ దగ్గరికెళ్ళిపోవాలి. సరే నువ్వు రేపు నాతో ఉండు. నీకెళ్ళాలనిపిస్తే అప్పుడెళ్ళు అని చెప్తే, ఇవాళంతా ఒక గంట కూర్చోబెట్టుకున్న దానికి గంటన్నర, 2 గంటలు తనకన్ని కొన్ని కథలన్నీ చెప్తే, నీట్‌గా విని నాసేపు ఒకసేపు జపం కూడా చేస్తే, కొంచెం అబ్బాయి కుదుటుగా ఉన్నాడు. ఒక మామిడి రసం ఇచ్చి కొంచెం. అంటే ఆ ఫోన్‌కి అడిక్ట్ అయిపోయాడు తను. ఫోన్ చూసి ఎవరి మాట వినట్లేదు. ఇక్కడ తనకు ఒక రోజు ఒక యుగంలా గడుస్తుందంట. నన్ను అంటున్నాడు మాతోటి. నేను ఉండలేకపో ఉన్నది 2 రోజులైనా ఒక 2 యుగాల్లాగా ఉంది అని ఇక్కడ. ఇదండి జరుగుతున్న సిట్యుయేషన్. మనము
సైంటిఫిక్ ఇంప్రూవ్‌మెంటు, సొసైటీకి ఇంప్రూవ్‌మెంటు, టెక్నాలజీ ఇంప్రూవ్‌మెంటు ఇవన్నీ కావాలండి. తప్పేం కాదు. బట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ అవర్ నెక్స్ట్ జనరేషన్ లైఫ్స్. భావితరం యొక్క పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టి, లేదో వాళ్ళకు సంరక్షణ ఇవ్వాల్సినటువంటి మన బాధ్యతను పణంగా పెట్టి, అలాంటి టెక్నాలజీ మనకు కావాల్సింది కాదండి. సాధారణంగా బతకడం, సింపుల్‌గా బతకడం. ఒక రూ. 10 తగ్గిన జీతం వచ్చినా, నేను నా కుటుంబాన్ని భగవంతుడిని కేంద్రీకృతంగా చేసి బతుకుతాను అంటే, అది వైకుంఠానికి, గోలోకానికి వెళ్ళడానికి కృష్ణుడు చూసుకుంటాడండి. ఇక్కడ ఇప్పుడు ఇలా హ్యాపీగా బతకడానికి కృష్ణుడు ఇక్కడే అరేంజ్ చేస్తాడు మనలాంటి జీవితాలు బతకడానికి మనం రెడీ చేసుకున్నప్పుడు. ఇక్కడే చూడొచ్చు వైకుంఠాన్ని. ప్రభుపాదుల వారు అంటారు, ప్రతి ఒక్క అది ఇస్కాన్ అబిడ్స్ అయినా, ఇస్కాన్ అత్తపూర్ అయినా, అది ఏ టెంపుల్ అయినా, హైదరాబాద్‌లో టెంపుల్ అయినా, ఎక్కడైనా ప్రతి ఒక్క ఇస్కాన్ టెంపుల్ ఒక వైకుంఠం అన్నారాయన. ఎందుకు వైకుంఠం అన్నారు? ఉదయాన్నే లేచిన తర్వాత మంగళారతులు స్టార్ట్ అవుతాయి. జపాలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు. ఆ తర్వాత జనాలు వచ్చినప్పుడు వాళ్ళందరికీ ప్రసాదాలు ఇస్తారు, షటకోపాలు పెడతారు. ఆ తర్వాత భాగవతం క్లాసులు చెప్తారు, సంకీర్తనలు చేస్తారు, భగవద్గీత క్లాసులు చెప్తుంటారు, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చెప్తారు. ఉదయం మేల్కొన్నప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు భగవంతుడి యొక్క నామ సంకీర్తనాలు తప్ప ఇంకేమైనా చేస్తారా మందిరంలో? ఇంకేమీ చెయ్యరు. అందుకోసం అది వైకుంఠం అన్నారు. కుంఠం అంటే యాంగ్జైటీ. ఎప్పుడు ఏదో ఒక యాంగ్జైటీ. వైకుంఠం అంటే అందులో యాంగ్జైటీ లేదు. యాంగ్జైటీ ఎందుకు వచ్చిద్దండి? యాంగ్జైటీ అంటే ఏం జరిగిపోతుందో ఆ యాంగ్జైటీ ఎందుకు వస్తుంది? ఇదిగో ఈ దేహం ఉండడం వల్ల. మనం ఈ శరీరాన్ని తీసుకున్నాం కాబట్టి, ఈ శరీరానికి ఇంకాసేపు నేను వాటర్‌ని ఇవ్వాలి. ఈ శరీరానికి ఇంకాసేపు ఫుడ్‌ని ఇవ్వాలి. తర్వాత నాకేదైనా ఒక షెల్టర్, హోమ్ ఉండాలి. దానికి రెంట్ ఎవరు కడతారు? బిల్ ఎవరు కడతారు? ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి యాంగ్జైటీని క్రియేట్ చేసినటువంటి భౌతిక వరల్డ్ అండి. ఇలాంటి వరల్డ్స్‌లో కూడా, ఇలాంటి ప్రపంచంలో కూడా ఒక వైకుంఠాన్ని క్రియేట్ చేశారు అంటే, అక్కడ ఉన్నటువంటి భక్తులు ఏ టెన్షన్స్ పడరండి. అలాగని వాళ్ళేదో పనులు చేయరని కాదు. వాళ్ళు పనులు చేసొస్తారు. ఒక డ్యూటీ ప్రకారంగానే చేస్తారు. ఎలాగంటే, నేను ఉదయం లేచాను. నా 8 గంటలు, 24 గంటల్లో మూడో వంతు 8, 8, 8, 8, 8, 16, 16, 8, 24 మొదటి 8 గంటలు నేను ఆధ్యాత్మికకు సంబంధించింది. ఉదయం 4:30 నుంచి 9:30 వరకు, 9:30, 10 వరకు. ఆ తర్వాత 8 గంటలు నా వర్క్ కోసం, నా పనులు ఏవైతే నా పనులు చేసుకుంటాను. నా డ్యూటీ, నా కర్తవ్యం ఏదుందో. తర్వాత 8 గంటలు, 6 గంటలు నిద్ర, 2 గంటలు నా కార్యక్రమాలు ఏవైనా, స్నానాలు చేసుకోవడం గానీ, బట్టలు ఉతుక్కోవడం ఇలాంటివన్నీ కూడా. అలా 8 గంటలు మన దేహం కోసం, 8 గంటలు మన ఆత్మ కోసం, 8 గంటలు మన కర్తవ్యం కోసం. అలా 24 గంటలు విభజించుకోవాలి. కానీ ఇప్పుడేం జరిగిందండి? 16 గంటలు పని, 18 గంటలు పని. ఇంకొక 2 గంటలు చేయి, నీ సాలరీ ఒక 10,000 పెంచుతాను. నువ్వు 10,000 పెంచితే ఆ డాక్టర్ దగ్గర రూ. 1,00,000 బిల్ అవుతుంది. సరే, ఆ బిల్లులు తీసి పక్కనుంచితే మనం ఎంత కోల్పోతున్నామండి ఆధ్యాత్మికంగా. హ్మ్. సో, కాబట్టి మనము గుర్తుంచుకోవాల్సిందేందంటే, మన భావితరానికి మనం ఏదన్నా ఇద్దాము, మంచిది ఇద్దామని ఆలోచించినప్పుడు, మొట్టమొదటి పని మనం చేయాల్సింది మన ఇంట్లో ప్రాక్టికల్‌గా చెప్తున్నాను. ఏదైతే ఆ బయట వరండాలో ఒక పెద్ద టీవీ పెట్టుంటారు గదా! ఆ టీవీని తీసేసి భగవంతుడిని పెట్టండి. ఇల్లు మొత్తం ఆ టీవీకి సెంటర్‌గానే ఉంటుంది. ఆ టీవీని తీసేసి ఆ భగవంతుడి యొక్క కేంద్రీకృతంగా ఉంచండి విగ్రహాన్ని పెట్టి. అలా చేయండి. లేదు మేము తీసేసుకోలేమండి, మాకు ఆ టీవీ ఖచ్చితంగా ఉండాలి, మేము కొన్న టీవీలో ఎలా పోగొట్టుకుంటామంటే కనీసం ఇదన్నా చేయండి. ఆ టీవీలో భగవంతుడికి సంబంధించినవి చూడండి. అవి నామ సంకీర్తనలైనా, లేదా మంచి ఫిలాసఫీ క్లాసులైనా, లేదా ఇంకేదైనా. ఈ మధ్య స్మార్ట్ టీవీలో ఫోన్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఫోన్‌లో ఆన్ చేసిన టీవీలో కనిపిస్తూ ఉంటాయి. మీరు ఛానెల్‌కి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఆ విధంగా యుటిలైజ్ చేసుకోండి ఆ టీవీని. అంతేగాని అనవసరమైన ఆల్రెడీ మన జీవితంలో మనకు చాలా యాంగ్జైటీలున్నాయి. అవి కొత్తగా తీసి పెట్టుకోవద్దండి. సో, కాబట్టి భావితరానికి హెల్ప్ చేయాలి అనుకుంటే, మన ఇంట్లో మనతోనే స్టార్ట్ అవుద్దండి. మన పేరెంట్స్ ఇచ్చే గైడెన్స్, మన పిల్లల్ని మనం ఏ విధంగా డైరెక్ట్ చేస్తున్నామని. ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్దాం అనుకుంటుంది, భక్తి అనేది సతాం కృప అని నేను చెప్పాను. అంటే భక్తి అనేది అది నేను చెప్పడం కాదు, ఆచార్యులు చెప్పారు. నేను రిపీట్ చేస్తున్నాను మీ అందరికీ. అంటే మన భక్తి ఎవరో ఒకరు మనకు తెలియకుండా ఒక సాధువుల కృప ద్వారా మనకొచ్చింది అని. ఇప్పుడు మనకొచ్చినప్పుడు ఆ సతాం కృపని మన పిల్లలకిద్దామండి. వాళ్ళనెందుకు మనం తీసుకొని వాళ్ళనెందుకు అలా బలి చేయడం? నెక్స్ట్ జనరేషన్‌కి మనమే ఆ సతం కూర్పునిద్దాం. వాళ్ళకి మళ్ళీ ఇగ్నైట్ చేద్దాం వాళ్ళ భక్తిని. మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాం. హ్మ్. యెస్. వాళ్ళడుగుతారు, మాకు పిజ్జా, బర్గర్‌లు బయట తింటున్నారని. ఇక్కడ మనం వెజిటేరియన్ తీసుకోవచ్చు. భక్తి అనేది, వైష్ణవ కల్చర్ అనేది ఎలా ఉంటుందంటే, ఈ ఫిలాసఫీని యుక్త వైరాగ్యం అంటారండి. యుక్త వైరాగ్యం అంటే
మనం ఏదో అన్నీ పోగొట్టుకుని సప్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. బయట పెద్ద పెద్ద బిల్డింగులు, కన్‌స్ట్రక్షన్స్ బిల్డింగులు చూస్తారు. మనం మన పిల్లలకి మంచి పెద్ద పెద్ద టెంపుల్స్, గోపురాలు ఉన్నటువంటి గుళ్ళని చూపిద్దాం. బయట వాళ్ళు పెద్ద పెద్ద స్క్రీన్స్‌లలో ఏదేదో సినిమాలు చూస్తారు. మనం ఇక్కడ మంచి డ్రామాస్, ఫెస్టివల్స్, నాటకాలు, మంచి ఫిలాసఫీ క్లాసులు ఏవేవో ఉంటాయి. ఆ డ్రామాలు అవన్నీ చూపిద్దాం. భగవంతుడికి సంబంధించిన మూవీస్ చాలానే ఉన్నాయి. అవన్నీ చూపిద్దాం. వాళ్ళంటారు, రాధేశ్యామ్ ప్రభు రీసెంట్‌గా అంటే మేము కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఆయన మా క్లాసులు ఇచ్చేవారు. కాలేజీలో ఉన్నప్పుడు కాలేజీ ప్రీచింగ్‌కి. అయితే కొంతమంది స్టూడెంట్స్ డౌట్ అడిగారనమాట ఆయన్ని. ప్రభుజీ మమ్మల్ని మా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, కాలేజ్ ఫ్రెండ్స్. అంటే వాళ్ళు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు. ఏరా నువ్వు వెళ్ళావంట కదా! భగవద్గీత, భాగవతం క్లాసులు వినడానికి. నామాలు కూడా పెట్టుకుంటున్నావంట కదా! ఏం సాధిస్తావురా అని. చూడు మనవాడు చూడు, ఆ మందు బాటిల్, బీర్ బాటిల్ ఎక్కితే తను దించకుండా తాగేస్తాడు పూర్తిగా గట 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 గట. అదిరా అలారా చేయాల్సింది. అదిరా నేర్చుకోవాల్సింది నువ్వు అని అంటారంట. అప్పుడు పాపం వీళ్ళు ఏదో మేమేదో వాళ్ళంతా ఏదో అబ్బాయిలా ప్రవర్తిస్తున్నారు. మేమేదో ఈ జనరేషన్ వల్ల ప్రవర్తించలేదండి. రాధేశ్యామ్ ప్రభు మాకేదో ఒక రకంగా ఉందని అడిగితే, రాధేశ్యామ్ ప్రభుజీ ఒక్కసారిగా ఫైర్ అసలు ఎలా ఉండాలి డివోటీస్ అంటే అని చెప్పి ఒక ఫైర్ లాగా ఉండాలి. తను అలా మాట్లాడినప్పుడు మీరెందుకు రిప్లై ఇవ్వలేరు? నీకు దమ్ముంటే, నీకు చేతనైతే ఉదయాన 4 లేసి ఈ మాలని 16 మాలలు నువ్వు చెయ్యి. ఒకే చోట కూర్చొని 2 గంటలు జపం చెయ్యి నీకు చేతనైతే. అది ఒక కమిట్మెంట్‌గా మీరు చెప్పాలి అన్నారు. అది విన్న తర్వాత ఒక వైబ్రేషన్ మూడొచ్చిందనమాట అందరికి. యెస్! అది మన భక్తి అంటే అని. సో, హ్మ్. నిజానికి బయట వాళ్ళు చేసే ఇవన్నీ కూడా ఒక పాపమైన కృత్యాలు అయినప్పటికి కూడా వాళ్ళు మనల్ని ఎలా ట్రాప్ చేస్తారంటే, మన లోపల ఉన్నటువంటి ఒక చిన్న ఇగోని అలా టచ్ చేస్తారండి. మీరు ఇది కూడా చేయరు. మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నామో చూడండండి. అవన్నీ పై మెరుగులండి. వాళ్ళెంత ఎంజాయ్ చేసినా అది నిజమైన ఎంజాయ్ కాదు. దానికి నిదర్శనం ఏంటంటే, ఏదైనా ఒక యాక్టివిటీ ప్యాషన్ గుణం అంటే రజోగుణంలో చేసేశారు అంటే అది ఎప్పటికైనా దుఃఖానికి దారితీస్తుంది. అది శాస్త్రం చెప్పిన నియమం. అందుకే తగిన వాళ్ళు ఎవరైనా లివర్ క్యాన్సర్‌తో పోవాల్సిందే. ముఖ్యంగా ఈ ప్రపంచంలో చూడండి, ఎవరైనా పాపాలు చేసేవారు ఏదన్నా గాని వాళ్ళు 5 ఎఫెక్ట్‌లు ఇక్కడే చూస్తారు. 4 ఎఫెక్ట్‌లు ఇక్కడ చూస్తారు. ఒకటి యమలోకంలో చూస్తారు. మొట్టమొదటిది వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు. 2 ప్రశాంతత పోగొట్టుకుంటారు. 3 పోలీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. 4 డాక్టర్‌ని సంప్రదిస్తారు. 5వది యమలోకం. యమధర్మ శిక్షలు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒకరు దొంగతనం చేశారనుకోండి. హ్మ్. దొంగతనం చేసి ఏం జరుగుద్ది? తర్వాత ఏదో పోలీస్ చుట్టూ తిరగాలి. వాళ్ళ కోసం ఏదో డబ్బులు ఏదైనా ఇవ్వాలి తర్వాత. తర్వాత పోలీసులు ఏదైనా కొడితే బ్యాండేజ్‌లు ఏసుకోవడానికి డాక్టర్ చుట్టూ తిరగాలి. మనశ్శాంతి కోల్పోతాడు. ఆ తర్వాత ఫైనల్‌గా అతను తిరిగేది ఇన్ని తప్పులు చేసిన తర్వాత యమలోకానికి తీసుకెళ్లాల్సిందే. పాపం అనేది ఇలాగే మన చుట్టుముడుతుంది. కానీ ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో మొట్టమొదటిగా జరిగేది మనకు క్లేశాగ్ని అంటారు. అప్పటి వరకున్న మన క్లేశాలు మొత్తం భగ్నమైపోతాయి. భక్తులు జరిగేటువంటి మొట్టమొదటి రూల్ ఇదే. క్లేశాగ్ని. ఫస్ట్ సంసార దావా ధనలీలలోక త్రాణ కారుణ్య ఘనాఘనత్వం. అంటే మనకి ఏదైతే క్లేశాలు ఉన్నాయో అదొక ఫారెస్ట్ ఫైర్ లాగా ఉంటాయన్నమాట. ఫారెస్ట్ ఫైర్‌లు ఎవరు వెళ్లి మంట పెట్టరండి. వాటంతట అవే రబ్ చేసుకొని ఫైర్ స్టార్ట్ అయిపోద్దనమాట. అలాగే మన సంసారంలో అలాగే మన లోపల ఉండే యాంగ్జైటీ మొత్తం స్టార్ట్ అయినప్పుడు అవి ఆటోమేటిక్‌గా పోవండి. పైన ఒక ఫారెస్ట్ ఫైర్ ఎలా అవుద్దంటే పైన పెద్ద మేఘాలొచ్చి ఒక వర్షాన్ని ఇస్తాయన్నమాట. ఆ వర్షం ద్వారా ఆగిపోతాయి. మహాసముద్రంలాగా కృష్ణుడుంటే, అందులో ఉన్నటువంటి వాటర్‌ని గురువు మేఘంలాగా వచ్చి మనకు ఆ మెర్సీ ఇస్తాడు. అప్పుడు మన సంసారంలో ఉన్నటువంటి ఆ యొక్క క్లేశాలన్నీ కొట్టుకొని అది భక్తులు జరిగేటువంటి మొట్టమొదటిది. తర్వాత జరిగేది శుభద. శుభద అంటే అన్ని ఆస్పిషియస్ మూమెంట్స్ స్టార్ట్ అవుతాయన్నమాట. ఇవి ఇమ్మీడియేట్‌గా జరుగుతాయి. ఇమ్మీడియేట్‌గా ఎవరైనా సిన్సియర్‌గా ప్రాక్టీస్ చేసి వితిన్ ఎ మంత్ యూ కెన్ ఎక్స్‌పీరియన్స్ ఈ ఎఫెక్ట్స్‌ని. సో, కాబట్టి భక్తి అనేది సతం కృప ద్వారా స్టార్ట్ అయింది. దానిని మన నెక్స్ట్ జనరేషన్‌కి మనమే ఆ కృపను పాస్ చేద్దాం. భక్తి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుందాం. ఎందుకంటే మన ధర్మం సనాతన ధర్మం అండి. సనాతన ధర్మం అంటే జీవుడు ఎప్పుడూ ఉంటారు. భగవద్గీతలో చెప్పిన ప్రకారం. ఇదిగో భూతకాలంలో ఉంటారు. ఇప్పుడు ఈ దేహంలో ఉంటాడు. ఈ దేహం పోయిన తర్వాత కూడా ఉంటాడు జీవుడు. ఈ దేహం ఒక డ్రెస్ అంతే. డ్రెస్ పోద్దంతే. ఆ జీవుడు సనాతనం ఎప్పుడూ ఉంటాడు. భగవంతుడు సనాతనమే. ఇదివరకు ఉన్నాడు, ఇంతకు ముందు ఉంటాడు, ఇప్పుడు ఉంటాడు. మరి ఆ జీవుడికి, భగవంతుడికి మధ్యలో ఉన్న ధర్మం అంటే జీవుడు భగవంతుడి పట్ల చేసే ధర్మం ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్యలో అది సనాతన ధర్మం. ఆ ధర్మం కూడా సనాతనమే. అదే మన ధర్మం. అంటే జీవుడు సనాతనమే, భగవంతుడు సనాతనమే. మన ఇద్దరి మధ్యలో జీవుడికి, భగవంతుడి మధ్యలో ఉన్న ధర్మం కూడా సనాతనమే. అంటే ఆ ప్రేమ, లవింగ్ ఎక్స్చేంజ్ అంటారు. బట్ ఇక్కడేం జరుగుతుందంటే ఆ ప్రేమని
ఈ జీవుడు భగవంతుడి పట్ల కాకుండా ఆ ధర్మాన్ని ఇతర జీవుల పట్ల చూపిస్తుంటారనమాట. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీవంటే నాకు చాలా ప్రేమ అది ఇది అని. ఆ చూపించుకోవడం వల్ల జీవుడు ఎప్పుడు ప్యూర్ ప్రేమ కావాలనుకుంటాడండి. ఎప్పటికీ తరిగిపోని ప్రేమ. ఇక్కడ ఎంత ప్యూర్‌గా ఉన్నప్పటికి కూడా ప్రేమ, ఈ బాడీ ఎండ్ అయిపోయిన తర్వాత ఆ ప్రేమ కూడా బ్రేక్ అయిపోద్ది. కాబట్టి జీవుడు సాటిస్ఫై అవ్వడు. ఎంతకాలమైతే జీవుడు తిరిగి భగవంతుడి వైపు తన ప్రేమను మరల్చడో, ఇక్కడ ఎంతమంది జీవులతో మన ప్రేమను పెంచుకున్నా, పంచుకున్నా గానీ కుదరదండి. కాకపోతే మనమేం చేయాలంటే వేరే జీవి పట్ల ప్రేమను చూపించాలంటే అది కృష్ణుడి ద్వారా వెళ్ళాలి ఆ ప్రేమ. కృష్ణుడి మీద చూపించి యస్మిన్ తుష్టే జగత్తుష్ట. జగత్ మొత్తం తుష్టిగా ఉంటుంది. ఎప్పుడైతే కృష్ణుడు సంతుష్టి పొందుతాడో, కృష్ణుడు ఓకే. నాకు ఈ బిడ్డ వచ్చాడు అంటే ఇతను ఒక ఆత్మదే, ఇతను కూడా కృష్ణుడి యొక్క అంశ, నాకిప్పుడు ఒక బిడ్డగా వచ్చాడు అనేటువంటి ఒక భావనలో ఉండి మనం ఆ విధంగా ఇతను కృష్ణుడి అంశగా చూడాలి. అది భార్య భర్తను చూసినా, భర్త భార్యను చూసినా. ఎన్నో జన్మలు తిరుగుతూ మనం ఇక్కడ వచ్చి ఒక బంధంలో ఉన్నాం. ఆ బంధాన్ని మనము శాంక్టిఫై చేసుకోవాలి. సో, కాబట్టి మనమందరం కూడా ముఖ్యంగా గమనించాల్సింది మన యొక్క భగవంతుడి యొక్క కృపణ ఏదైతే ఉందో, అది వేరే జనరేషన్‌కి పాస్ చేద్దామండి భక్తికి సంబంధించింది ఇచ్చి. సో, క్లాస్ ముగించే ముందు ఒక చిన్న ప్రాక్టికల్ టిప్ ఇస్తాను మీ అందరికీ. మనం ఒక లెవెల్‌లో ఉంటాం. భక్తి ఆ లెవెల్‌లో ఉంది. ఈ రెండిటికి గ్యాప్ ఉంటుందనమాట. ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడం మనం చాలా చాలా ఫెయిల్ అవుతాం. అంటే మనకు కూడా జపం చేయాలంటుంది. మనకు కూడా నియమాలను పాటించాల్సి, మనకు కూడా భక్తి రైజ్ అవ్వాలంటుంది. కానీ కొన్నటువంటి పరిస్థితి వల్ల మనం రైజ్ అవ్వలేకపోతాం. కొన్ని నేను టిప్స్ ఇస్తాను తీసుకోండి. ఎస్ఎస్ఆర్, ఎస్ఎస్ఆర్ మనకొక బుక్ గూడా ఉంది. మన ప్రభుపాదుల వారు చెప్పింది. సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అని. సో, సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అంటే నువ్వు భక్తి ప్లాట్‌ఫార్మ్‌కెళ్ళడం. కానీ మనం ఇక్కడున్నాం. కాబట్టి నేను ఆ ఎస్ఎస్ఆర్‌ని ఈ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి ఒక చిన్న డీకోడ్‌గా చేసి చెప్తున్నాను. మొదటి ఎస్ అంటే శాంక్షన్డ్. శాంక్షన్డ్ అంటే నువ్వు భగవంతుడు ఏదైతే శాంక్షన్ చేశారో అదే తీసుకో. అది ఫుడ్ అయినా, చదువైనా, అది కుటుంబ పరిస్థితులైనా, అది పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా, అది ఏదైనా కానీ భగవంతుడు ఎంతవరకు శాంక్షన్ చేస్తే అంతవరకే తీసుకో. యెస్, నాకు భగవంతుడు ఇంతవరకే శాంక్షన్ చేశాడు. ఇంతవరకే తీసుకుంటాను. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు భగవంతుడు మనకు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తే వెజిటేరియన్ ఫుడ్ శాంక్షన్ చేశాడు. పత్రం, పుష్పం, ఫలంతో ఏమని. అది మనకు శాంక్షన్ అండి. అలాంటి ఫుడ్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎస్ అంటే శాంక్టిఫైడ్. శాంక్టిఫైడ్ అంటే దాన్ని పవిత్రం చేద్దాం. దాన్ని ప్యూరిఫై చేద్దాం. ఎలా ప్యూరిఫై చేయాలి? ఆ ఫుడ్‌ని భగవంతుడికి అర్పించి. మనకి ఒక డబ్బులొస్తే ఆ డబ్బులు భగవంతుడికి లేదా భక్తులకి లేదంటే గుళ్ళకి ఏదైనా కొన్ని దానం చేసి ఆ మనీ ప్యూరిఫై అవుద్ది. మనకేదైనా బుద్ధి ఉంటే అదేమన్నా ఆ బుద్ధిని శాస్త్రం చదవడం వల్ల ఎవరైనా చెప్తే విని అర్థం చేసుకోవడం వల్ల బుద్ధి ప్యూరిఫై అవుద్ది. మన ఏదైనా సెన్సెస్ ఉంటే వాటిని భగవంతుడి యొక్క సేవలో గుళ్ళు కడగడంలో లేదంటే గుడి యొక్క వాష్ చేయడంలో లేదా గుడికి వెళ్ళడంలో దర్శనం తీసుకోవడంలో ఇలాంటి వాటి ద్వారా మన ఇంద్రియాల బాడీ ప్యూరిఫై అవుద్ది. ఆ విధంగా మనము శాంక్టిఫై చేయాలి. ఫస్ట్ ఎస్ అంటే శాంక్షన్డ్, నెక్స్ట్ ఎస్ అంటే శాంక్టిఫైడ్, లాస్ట్‌లో ఆర్ అంటే ఓకే. నాకు ఫుడ్డు ఇది శాంక్షన్ అండి. వెజిటేరియన్ ఫుడ్ శాంక్షన్ చేశారు. అది నేను భగవంతుడికి అర్పించి శాంక్టిఫై కూడా చేశాను. మరి ఎంత పడితే అంత ఎప్పుడు పడితే అప్పుడు తినొచ్చా? నాకెంత శాంక్టిఫై అయినా, ఎంత శాంక్షన్ చేసినా గానీ, కొంతకాలానికి ఎక్కువ గులాబ్ జాములు తింటే డయాబెటిస్ వచ్చుద్ది. లేదంటే అరగకుండా పోద్ది. తర్వాత స్టమక్ పెయిన్స్ వస్తాయి. కాబట్టి లాస్ట్‌లో ఆర్ అంటే రెగ్యులేట్ ఇట్. రెగ్యులేట్ ఇట్ అంటే అది రెస్ట్రిక్షన్ కాదు. అసలు కంప్లీట్ తినకూడదని చెప్పట్లేదు. రెగ్యులేట్ చెయి. పలానా టైంలో తిను. ఈ టైంకే తిను. ఎంత క్వాంటిటీ ఉంది. ఎక్కువ క్వాంటిటీ తినకు. అలాగే మనం రెగ్యులేటెడ్‌గా ఉండాలండి. అది ఏదైనా కానీ, అది ఏ యాక్టివిటీ అయినా కానీ. సో, అది శాంక్షన్డ్ అయ్యి ఉండాలి, శాంక్టిఫైడ్ అయ్యి ఉండాలి, రెగ్యులేటెడ్ అయ్యి ఉండాలి. హ్మ్. ఈ రోజుల్లో చూసినట్లయితే చాలామంది నేను బెంగుళూరులో వర్క్ చేస్తున్నప్పుడు, అప్పుడు గవర్నమెంట్ అలో చేసింది. కో లివింగ్స్. ఆ వర్డ్ కరెక్టో కాదో నాకు తెలీదు. కో లివింగ్స్ అంటే ఇదివరకు బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ విడివిడిగా ఉండేవి. ఇప్పుడు బాయ్స్, గర్ల్స్ కలిసి ఉండొచ్చనమాట. కో లివింగ్స్ అని. వాళ్ళు కలిసి ఒకరికొకరు అంటే వాళ్ళు ఒక మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళిద్దరు కలిసి ఉండొచ్చు. అనుకోకుండా గాని కలిసి ఉండొచ్చు. ఒకరికొకరు నచ్చితే ఒకరికొకరు ఓకే. నీ నీ అలవాట్లు నాకు నచ్చాయి. నా అలవాట్లు నీకు నచ్చాయి. తర్వాత ఎళ్లి మ్యారేజ్ చేసుకోవచ్చు. అదేదో ఒక కూరగాయలని టేస్ట్ చేసి కూరలో వండినట్టుగానే వాళ్ళు మనం కూడా ప్రవర్తిస్తున్నామండి. అంటే అది శాంక్షన్డ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ విధానమే శాంక్షన్డ్ కాదు. దాన్ని మనం ఇప్పుడు అవలంబిస్తున్నారు. మన ఎవరైతే యూత్ ఉన్నారో ప్రెజెంట్ జనరేషన్ యూత్. ఇప్పుడు దాన్ని ఎలా శాంక్టిఫై చేస్తావు ఇంకా? అది శాంక్షన్డే కాదు. దాన్ని ఎలా శాంక్టిఫై చేస్తావు? దాన్ని శాంక్టిఫైయే చేయలేవు. అప్పుడు ఎప్పుడైతే అది శాంక్టిఫైడ్ కాలేదో, అది శాంక్షన్డ్ కాలేదో, చేసేటువంటి ప్రతి యాక్టివిటీ ఇర్రెగ్యులేటెడ్‌గా ఉంటుందండి. ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ మనం చేసేస్తాం. అది ఇర్రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ అవుతాయి అవన్నీ కూడా. ఒక్కసారి ఇదైతే బ్రేక్ చేస్తామో, ఇంక ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళు యమధర్మరాజుని చూడాల్సిందే. యమపురికెళ్ళాల్సిందే. అది ఇంగా నో డౌట్ ఇన్ ఇట్. దానికన్నా ముందు ఇక్కడే అనుభవిస్తాం మనం చేసే ప్రతీదీ.
చేసే పరిస్థితి ఇక్కడే అనుభవిస్తాం. కానీ ఎవరైతే ఎప్పుడైతే కనీసం ఎప్పటి నుంచైనా మనం తెలుసుకొని ఇలాగ భగవంతుడి యొక్క నియమాలు పాటించాలి, ఇక్కడ ముందుకు వస్తాం, భక్తి తీసుకుందాం అంటారు. భక్తికి అంత పొటెన్సీ ఉందంటే మనం ఎన్ని పాపాలు చేసినా వాటన్నిటిని కూడా ఎలాగంటే ఒక పెద్ద కాటన్ ఒక చిన్న నిప్పురవ్వతో ఎలాగైతే దగ్ధమైపోతుందో అలా మన పాపాలను దగ్ధమైపోతాయండి. అది భక్తి శక్తి అండి. అది భక్తి శక్తి అంటారు అది. సో అది పవర్ ఆఫ్ ది భక్తి. సో అలాంటి భక్తి మనందరికి వచ్చింది. తప్పకుండా మన హరినామం జపించుకుంటూ హరే కృష్ణ మంత్రం జపిస్తూ శాంక్షన్డ్, శాంక్టిఫైడ్, రెగ్యులేటెడ్ ఎస్ఎస్ఆర్ఈ ప్రిన్సిపల్ని అవలంబిస్తూ ఆ లెవెల్కి మనం రీచ్ అవ్వాలి, మంచి భక్తి చేసే లెవెల్కి. ప్లస్ నెక్స్ట్ జనరేషన్కి కూడా మనము మన యొక్క భక్తిని ఇవ్వాలి. సో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే వీ కెన్ వైండ్ అప్ ద సెషన్. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉన్నాయా? ఓకే, ఏం లేవు ప్రభుజీ, చాలా ఓకే, బాగుంది క్లాస్. అన్ని ఓకే, మంచి కొత్త విషయాలు చెప్పారు. ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వారం ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ హరినామాన్ని జపించండి. అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే, హరే 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 రామ హరే 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 రామ రామ హరే రామ హరే రామ హరే రామ హరే హరే. రామ రామ హరే హరే. జై హరే. శ్రీరామ్. థ్యాంక్స్ అండి. హరే కృష్ణ.